ఓం నమః. భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైక చిత్తుండనై వెగడన్ సంసరణాగ్రవైతరణికి భిన్నాత్ములై తావకీయ గుణస్తోత్ర పరాంముఖత్వం మాయా సౌఖ్య భావంబులన్ సుగతింగానని మూఢులన్ గని మదిన్ శోకింతు సర్వేశ్వరా. దివ్యాత్మ స్వరూపులారా, ప్రహ్లాదుడు అతని తండ్రి అయిన హిరణ్యకశిపుడు అతన్ని సంహరించడానికి నరసింహావతారంలో భయంకర రూపం దాల్చి ఆయన కోరికలు చావు ఎక్కడ రాకూడదు అవన్నీ అవాయిడ్ చేస్తూ పగలు చావకూడదు, రాత్రి కాదు చావకూడదు అని కోరుకున్నాడు కనుక సంధ్యా సమయంలో ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు అన్నాడు కనుక ద్వారబంధం దగ్గర అక్కడ మరి ఆయుధాల చేత చావకూడదు, జంతువుల చేత చావకూడదు, మనుషుల చేత చావకూడదు అని కోరుకున్నాడు కనుక నరసింహావతారం నరుడు కాదు, జంతువు కాదు. ఆ నరసింహావతారంలో అసలు సంబంధం తీసుకుని వచ్చి ఆ హిరణ్యకశిపుని గోడతో పొట్ట చీల్చి ఆ పేవులు మెడలో వేసుకుని అతన్ని ఆ రకంగా సంహరిస్తాడు. ఆయన రూపం ఎట్లా ఉంది అంటే ఖరదంష్ట్రాభృకుటీ సటానకయు ఉగ్రధ్వానయుం రక్తకేసరయుం దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచి నే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయవే. అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే హిరణ్యకశిపుడు చనిపోయినాడు సంగతి తెలిసి అందరూ ఎంతో సంతోషించారు. దేవతలంతా బ్రహ్మాది దేవతలంతా వచ్చారు. ఆ నరసింహావతారం ఎట్లా ఉంటుందో చూద్దామని తీరా వాళ్ళంతా వచ్చేసరికి చూస్తే చాలా భయంకరంగా కనబడుతున్నాడు నరసింహమూర్తి. రక్తం చిమ్మినటువంటి ఆ కేసరాలు, గోళ్ళు భయంకరంగా, కళ్ళు అగ్నిగోళాలా ఉన్నాయి. ఆ కోపం వాడు పొట్ట చీల్చి అవన్నీ వెనలో వేసుకున్నాడేమో, అంత భయంకరంగా ఇంకేమి కనబడదు. అట్లా ఉన్నాడు. ఆ సమయంలో బ్రహ్మాదులు వచ్చి అమ్మా లక్ష్మి, ఆయన కోపం కొంచెం చల్లార్చుని వెళ్ళి నీ మొగుడు కదా, మేము అప్పుడు ఆయనకి నమస్కారం చేసుకుని మేము మా ప్రదేశాలకు వెళ్ళిపోతాం అని కోరారట. కోరితే లక్ష్మణాది సరే ఆయన కొంచెం 2 అడుగులు వేసింట. అమ్మ నాయనో, ఇంత భయంకరమైన ఆకారం ఎప్పుడు నేను చూడలేదు, అతని దగ్గర నేను సమీపించి నా వల్ల కాదు, సుందర రూపం ఉంటుంది, నేను మాట్లాడుతున్నాను కానీ నా వల్ల కాదు అనేసింది. ఇంకేం చేస్తారు అప్పుడు? ప్రహ్లాద, వీడు బాలుడు కదా, వాడిని పిలిచి నిన్ను రక్షించడం కోసమే కదా అతడు ఉగ్రరూపాన్ని దాల్చి మీ తండ్రిని సంహరించాడు, కాబట్టి నువ్వు ఎలాగైనా వెళ్ళి ఆయన కోపాగ్ని కొంచెం తగ్గించితే మేము వెళ్ళి దర్శనం చేసుకుని పోతామన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి చూస్తున్నాడు. ఇలాగా ఎంత భయంకరంగా ఉందో వర్ణిస్తున్నాడు. మంచి వాడి అయిన దంతములు, కొరలు, భయంకరమైన ఆ భృకుటి కోపంతో చూస్తున్నటువంటి రక్త గోళాల ఉన్నట్టు కళ్ళు, రక్తసిక్తమైన కేసరాలు, మెడలో ప్రేవులు, ఇవన్నీ ఎంత భయంకరంగా ఉండో అంత భయంకరంగా ఉంది. అప్పుడు అంటున్నాడు ఏమని? ఖరదంష్ట్రాభృకుటి సటానకయు ఉగ్రధ్వానయం రక్తకేసరయం దీర్ఘతరాంతమాలికయునై ఆయన నీ నరసింహాకృతి చూచి నే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవగ్నికి వెరతు నీ పాదాశ్రయం చేయవే అని వేడుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఓహ్, నీ వేషం చూసి నేనేం భయపడడం లేదయ్యా. ఎందుకు భయపడడం లేదు? వెనకడికి ఎవరికో తేలు కుట్టిందట, బాధపడుతుంటే ఉంటాడు, దాన్ని మందు వేస్తానని చెప్పి ఎదురు తగిలించి అగ్గిపొలు చూస్తే కాల్చేట పక్కనే సరిగా తేలు కుట్టింది. కాల్చి ఏమైంది, ఆ తేలు బాధ కానీ దీని బాధ అధికమైపోయి ఆ తేలు బాధ మరిపోయేట. అట్లాగా ఈ నరసింహాకృతి చూసేసరికల్లా వాడికి భయం వేయలేదుట. ఎందుకు భయం లేదు? అంతకన్నా భయంకరమైన ఇంకొకటి ఉన్నది.
అది దాన్ని చూస్తున్నాడు, దానిలో ఉంటున్నాడు కనుక ఇదేం లెక్కలేదు వాడికి. ఏమిటి అంతకన్నా భయంకరమైంది? సంసారం అనే దవాగ్ని. సంసారం అంటే ఇదేమిటండి? సంసారం దవాగ్ని, అదేంటి ఎంతో సుఖంగా ఉంటాం సంసారం కోసం అందరూ ప్రాకులాడతామే, అదేంటి అలా అంటున్నాడు ఏంటి? వాడికి కుర్రాడు కదా, వాడికి సీజ్ కావాలి అని అనుకుంటున్నారు. అది కాదు సంసారం అంటే. మీకు అందరూ కూడా అనుకునేది ఏంటంటే భార్య, బిడ్డలు, ఇల్లు, వాకిలి, తోట, దొడ్డి, ఇది సంసారం అనుకుంటున్నారు. సంసారం అంటే అది కాదు అర్థం. సర్వ సంసారమును మానసమును నొదవు, సర్వ సంసారమును మానసమును నుండు, సర్వ సంసారమును మానసమును నగు, సర్వ సంసారమును మానసంపై ఎగును. మనస్సే సంసారం అంటే ఏదో అనుకుంటున్నారు. సంసారం భార్య, బిడ్డల వ్యవహారం ఇది కాదు సంసారం అంటే. మనస్సే. ఈ జగత్తంతా కూడా మనస్సు యొక్క ఆ కల్పనమే. ఆ మనస్సే అన్ని చేస్తోంది. అదే వీటన్నిటినీ కూడా మంచిగా చెడ్డగా కన్వర్ట్ చేస్తోంది. మనకి రకరకాల ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కూడా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్కప్పుడు. అటువంటి మనస్సు అనేది ఉందే, ఇది చాలా భయంకరమైంది. దానికన్నా భయంకరమైంది ఇది. ఇలాంటి భయంకరమైనది ఉంది కనుక నాకు నీ మొహం చూసి నేనేమి భయపడలేదు అంటాడు ప్రహ్లాదుడు. అలా అంటూ అప్పుడు అంటాడు కదా, భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైక చిత్తుండనై. భగవాన్ నీ యొక్క గుణమును కీర్తన చేస్తూ ఉన్నటువంటి ఆ అమృతపానం నాకు ఎప్పుడు చేసుకుంటున్నాను కనుక ఈ సంసారం గురించి నేను భయపడలేదు అన్నాడు. మొదట నేను నీ రూపానికి కన్నా ఈ సంసారానికి భయపడుతున్నాను, నీ రూపం గురించి నాకు భయం లేదన్నాడు. ఇప్పుడు సంసారానికి కూడా నేను భయపడలేదు లేదన్నాడు. ఎంచేత భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైక చిత్తుండనై. నా మనసు ఇప్పుడు ఒక అమృతం దొరికింది. ఏమిటి అమృతం? నీ కీర్తన, గుణకీర్తనం, భగవంతుని యొక్క గుణకీర్తనములు చేయడం అనేది, ఆయనకి నమస్కరించి ఆయన భావించుకోవడం అనేది అదొక అమృతం నా దగ్గర ఉంది కనుక నాకు సంసారం భయం లేదయ్యా. అంచేత అమృతాన్ని నేను స్వీకరిస్తూ ఉంటాను కనుక అంటాడు. భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైక చిత్తుండనై బెగడన్ సంసరణోగ్ర వైతరణికి. ఆ సంసరణ భయంకరమైన సంసారం అనేంటి ఆ వైతరణి నదికి నేనేం భయపడంలే. కానీ చిన్న ఒక బాధ ఉంది నాకు. ఏంటంటే వాడు బాధ చెప్తున్నాడు, వినండి అంతా జాగ్రత్తగా. భిన్నాత్ములై తావకీయ గుణస్తోత్ర పరాముఖత్వమున మాయా సౌఖ్య భావంబులను సుగతిన్గానని మూఢులను గనిమదిని శోకింతు సర్వేశ్వరా. అంటే ఏమంటున్నాడంటే, నీ సంసారానికి భయపడలే కానీ నాకు ఒక్క బాధ ఉందన్నాడు. నిన్ను చూసి నిన్ను ఆశ్రయించడానికి బదులు ఈ భిన్నాత్మలై, వాడు వేరు నేను వేరు, అది వేరు వేరు, ఈ రకమైన రకరకాలైన భావాలతో నీ తాను గుణాలను స్తోత్రం చేయడం కానీ, నిన్ను దర్శించడానికి యత్నం కానీ, నీ గురించి ఆలోచించడం కానీ లేకుండా అట్లా ప్రవర్తిస్తున్నటువంటి నీకు పరాముఖులై నీవు నిన్ను చూడడానికి కాకుండా దానికి ఎదురుకుండా నీ వైపు తలను కుట్టేసి అవతల పక్క చూస్తున్నారు. నీకు పరాముఖులై ప్రతిముఖం కలవాడై ఏం చేస్తున్నాడు? మాయా సౌఖ్య భావంబులను, ఈ సౌఖ్యాలు ఉన్నవే ఇంద్రియాలకి కావాల్సినవన్నీ కూడా అవి మాయా, నిజంగా అవి సుఖాన్ని ఇచ్చేవి కాదు. అయినప్పటికీ అవి ఏదో సుఖంగా భావిస్తూ ఉంటాడు. మాయా సౌఖ్య భావంబులను అవే అనుకుని నీడల వెనుక పరిగెత్తు ఉన్నటువంటి బాలుడు వలే వీళ్ళంతా కూడా భిన్నాత్మై ఇలా పరిగెడుతున్న వాడిని చూస్తే నాకు కొంచెం బాధగా ఉందయ్యా, పాపం ఇలా చెడిపోతున్నారని అని అంటాడు ప్రహ్లాదుడు. భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తైక చిత్తుండనై బెగడన్ సంసరణోగ్ర వైతరణికి భిన్నాత్ములై తావకీయ గుణస్తోత్రపరాముఖత్వమున మాయా సౌఖ్య భావంబులను సుగతిన్గానని మూఢులను గని మదిన్ శోకింతు సర్వేశ్వరా అని అంటున్నాడు. అంటే ప్రహ్లాదుడు బాగా చూశారా? ప్రహ్లాదుడు మహాభక్తుడు. అతన్ని తలుచుకుంటేనే చాలు సర్వపాపాలు పోతాయి. అతడు మహాభక్తుడు. అసలు అతడికి ఉన్న బాధ ఏమిట?
దేనికి లక్ష్య పెట్టట. సంసారం అంటే భయపడతారు చాలామంది నాకు అను భక్తులు, కానీ అది కూడా అసలు భయం లేదుట. అయితే ఈ బాధ ఏమిటి అంటే నిన్ను స్తోత్రం చేసి నీ గురించి భావించడానికి బదులు నీకు పరాంకులయ్యి మాయా సౌఖ్యభావములను సౌఖ్యం ఏదో ఉన్నట్టుగా వాట్ ఈజ్ ప్లెజర్ అని అడిగితే ఒక మాట చెప్తాడు బాబా, ఇట్ ఇస్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. అంటే రెండు దుఃఖాల మధ్య వచ్చేది ఒక విషయాంతే సుఖం అంటే అన్నాడు. అంటే రెండు దుఃఖములకి మధ్య వచ్చే ఇంటర్వల్, ఒక దుఃఖం వచ్చి ఇంకో దుఃఖం వచ్చే లోపల వచ్చింది ఆ ఇంటర్వల్, అదే సౌఖ్యం. సుఖం అంటే అంతే తప్ప దానికి సుఖం అనేది లేదు అనేది తెలుసుకోమంటాడు. అయితే మనం ఏమిటి గ్రహించాలి దీనివల్ల? మనం గ్రహించవలసింది ఏంటంటే భగవంతుని శాస్త్రములకు పరాంకులై ఎప్పుడైతే దేవుని యొక్క దృష్టి పోయి ఈ పరాంకుం అంటే ప్రకృతి వైపు దృష్టి వచ్చిందో వాడి గతి ఎలా ఉంటుందో వర్ణించాడు. ఇందులో సుఖతిగానే వాడికి ఏది మేలో తెలియదు. అంచేత లేని చోట్ల ఒక ఎముకని పట్టుకొని ఒక నక్క పని కుక్క అనుకుందాం, అది పట్టుకొని దానిలో ఏదో ఉన్నట్టుగా భావిస్తూ దాన్ని ఏమో కొరకడానికి ఎవరికి దొరకకుండా పట్టుకెళ్ళి దగ్గర రహస్యంగా ఉండి అది దాన్ని పీకుతోంది. దాని తాలూకు ఒక దగ్గర ఆ కోణంగా ఉన్నట్టు అది గుచ్చుకుని దవడకి అందులోంచి రక్తం కారుతోంది. రక్తం కారుతూ ఉంటే ఈ ఎముకలోంచి వచ్చినాక వంట బాగా పీలుస్తున్నది. అంతేకాని ఈ ఎముకలో రక్తం ఏంటి అని దానికి తెలియదుగా. అట్లాగా ఈ ఐంద్రికమైన సుఖము నిజానికి సుఖములా? అది ఏం చెప్పాడు? సుఖం అంటే రెండు దుఃఖములకు మధ్యన వచ్చిన ఇంటర్వల్. సినిమాలో ఇంటర్వల్ ఇస్తారు చూడండి, అలా ఒక ఇంటర్వల్ అన్నమాట. అంటే వాట్ ఈజ్ ప్లెజర్? ఇట్ ఈజ్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని అతను చెప్పినట్టుగా ఇటువంటి మాయా సౌఖ్యభావములు నిజానికి సౌఖ్యం కాదు. అంటే ఏమిటి యథార్థం అని ఆలోచిస్తే సుఖముల కనుక కష్టములు చూడబడదు, కష్టములకు కనుక సుఖములు కలుగుతుండు. దైవగతి మానవునికి ఇవి తప్పవెప్పుడు. మానవుండు అస్వతంత్రుడు వాటి ఎడలా అంటాడు ఒక కవి. సుఖములు ఉన్నాయనుకునేసరికల్లా దుఃఖాలు తయారవుతాయి. సుఖములకు కనుక కష్టములు చూడబడు, కష్టములకు కనుక సుఖములు కలుగుతుంది. ఆ కష్టం కూడా ఒక సుఖం అంటే ఏమన్నమాట? ఈ సుఖం అనేది రెండు కష్టాలకు మధ్య వచ్చిన ఇంటర్వల్ అంతే, కానీ మరొకటి కాదు. అంచేత వీటి యందు మమత మాని ఆ భగవంతుని వైపు నీ దృష్టిని మరల్చు, నీకు శాశ్వతమైన ఆనంద పదవి పొందుతావు అని చెప్తాడు ప్రహ్లాదుడు. అతని లెసను బట్టి మనం గ్రహించవలసింది చక్కగా నిజమైన సుఖం ఎక్కడుందో తెలియక ఐంద్రిక సుఖము నిజమైన సుఖము అనుకొని ఆ కుక్క ఎలాగైతే ఎముకలు పట్టుకొని దాన్ని కలుసుకుంటూ దానిలో నుంచి వచ్చిన రక్తమే అది అందులోంచి ఎముకలోంచి వచ్చింది అనుకుని భావించుకుంటూ సుఖము విషయంలో ఉందని భావిస్తారు. విషయంలో సుఖము లేదు, సుఖము నీ ఎందే ఉన్నది. నీవే సచ్చిదానంద స్వరూపుడు. నీలో ఆనందం కొంత ఆ కుక్క పట్టుకున్న ఎముక తాలూకు ఒక సూది భాగం దవడకి తేలి రక్తం వస్తుంటే ఈ ఎముకలోంచే రక్తం వస్తుందని పీల్చుకుంటుంది. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. అట్లాగనే మనం నిజానికి సచ్చిదానంద స్వరూపం అయి ఉన్నప్పటికీ ఈ సుఖం విషయ సుఖాల్లో ఉన్నదని విషయంలో ఉందని చెప్పి భావిస్తూ ఆ నక్క ఏ రీతిగా కుక్క పోనీ ఆ ఎముకలు పట్టుకుని ఏ రీతిగా అందులోంచి రక్తం వస్తున్నది అనుకుంటున్నది. సుఖం అందులోంచి లేదు, వాళ్ళలో ఉన్న సుఖమే కొంచెం ఒక రవ్వంత బయటికి వచ్చింది, వస్తే అందులోంచి వచ్చిందని భావిస్తాడు. ఆ విషయంలో ఉందనుకుంటాడు సుఖం. దానికోసం వెంటలాడుతూ ఉంటాడు. ఇది ఎంత చిత్రం అని అంటాడు ప్రహ్లాదుడు. అందుచేత సుఖం ఎక్కడ ఉన్నది వెతకండి, వెతకనంత అంటే ఎక్కడ వెతుకుతారు? ఒక్కొక్కటి ఒక్కొక్కప్పుడు సుఖంగా ఉన్నట్టు కనబడుతుంది. యథార్థానికి వినే ఆభాస సుఖములే మాయా అసౌఖ్య భావంబులన్. అది నిజంగా సౌఖ్యం కాదు, అది మాయా సౌఖ్యమే. కానీ దాని వైపు ఆకర్షితుడు అవుతాడు మానవుడు. ఎంత అమాయకుడు అని అంటాడు ప్రహ్లాదుడు. ఎందుకని మాయా సౌఖ్యం అంటే
నేను చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. సుఖం అందులో చూస్తున్నారు అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి చూస్తున్నారు సుఖం అంటే ఆ దవడికి ఈ కోనుగా ఉన్నట్లు ఆ ఎముక గుచ్చుకోవడం చేత వచ్చిన రక్తం ఈ ఎముకలోంచి వచ్చిందని భావించి దాన్ని మరింత ఆ కుక్క పుట్టడం వదలకుండా దానికోసం పోని కొంతసేపు అయితే ఇది వదిలేస్తుంది, మళ్ళీ ఇంకో ఎముక చూసేసరికి మళ్ళీ అలాగే పరిగెడుతుంది. అట్లాగా ఈ విషయ సుఖములన్నీ కూడా ఎలాంటివి అని అంటే చక్కని దృశ్యం చూడాలని కన్ను కోరుకుంటుంది, మంచి శబ్దాలు వినాలని చెవి కోరుకుంటుంది, స్పర్శ మంచిది కావాలని స్పర్శ కోరుకుంటుంది, మంచి రుచులు కావాలని నాలుగు కోరుకుంటుంది. ఇది సహజం కదా విషయాలు. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధములు అనే 5 జ్ఞానేంద్రియాలకి 5 విషయాలు ఇవి. కన్ను, చెవి, నాలుక, ముక్కు, త్వక్కు అంటే చర్మం. ఈ 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియములు 5 కూడా వాటికి విషయముల్ని ఏవైతే ఉన్నాయో అవి శబ్ద స్పర్శ రూప రస గంధములు. చెవికి ఇంపైనవి శబ్దములు, అట్లాగే స్పర్శ, మరి రసము రుచి, గంధము వాసన, ఇవన్నీ కూడా ఈ 5 ఇంద్రియాలు కూడా ఈ 5 కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా. అయితే ఆ ఇంద్రియములోంచే సుఖం వస్తున్నాయి అని భావిస్తాడు. ఆ కుక్క భావించినట్లుగా తన యందున్న సుఖమే తనకి కొంత అప్పుడు బహిర్గతమైంది. ఎట్లాగా అంటే ఏదో ఒక ఇరిటేషన్ కలుగుతుంది, ఆ ఇరిటేషన్ కాస్త తీసుకోవడం ఏదో సుఖంగా ఉన్నట్టు ఉంటుంది. ఈ సుఖము ఆ ఇరిటేషన్ కలగడం వలన ఈ సుఖం మనలో ఉన్న ఆ సుఖమే కాస్త అక్కడ దారి కొంచెం ఇవ్వడంలో దాని దవడ నుంచి వచ్చిన రక్తాన్ని చూసి ఆ ఎముకల నుంచి వచ్చిన మరింత ఎముకలు పట్టుకుని ఇచ్చేసిన కుక్క ఎట్లాగో మానవుడు కూడా ఎక్కడ సుఖం ఉంది, సుఖం ఎక్కడ అనే సంగతి ఆలోచించగా ఈ విషయము ఎందుకు సుఖం ఉన్నదని పరిగెడుతూ ఉంటాడు. విషయాలు వెనక వాటి వెంబడించాడు. శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేవి అర్థం ఏముంటుంది మీ అందరికీ అనుకుంటా. అర్థం ఏం పెద్ద కష్టం లేదు. శబ్దం అంటే మంచి మాటలు వినడం, మంచి శబ్దాలు వినడం చెవికి ఇష్టం. అలాగే మంచి రూపాలు సౌందర్యమైన వస్తువులను చూడాలని కళ్ళు కోరుకుంటాయి. ఇంకా స్పర్శ ఏవో శీతోష్ణాలు బాధలు లేకుండా చక్కగా మంచి సుగంధంతో వాటితో స్పర్శ కావాలని సుగంధాన్ని కోరుకుంటుంది ముక్కు, మంచి రుచులు కోరుకుంటుంది నాలుక, మంచి స్పర్శ కోరుకుంటుంది చర్మం. ఈ రకంగా వాటిని వెంబడించి వెళుతున్నాయి. అందులో సుఖం ఉన్నదానికి అది నిజానికి వాటిల్లోనే సుఖం ఉంటే అవి ఎప్పుడైనా సుఖం ఇవ్వాలి. నిజంగా వాటిలోనే. మాటకి ఒకరికి బంగిరి బిల్లి మామిడి అంటే చాలా ఇష్టం. అతడు ఆ బంగిని బిల్లి మామిడి స్నేహితులకి అందరికీ తెలుసు. ఎక్కడైనా బంగిని బిల్లి మామిడి ఉంటే తప్పకుండా పట్టుకెళ్ళి ఇవ్వాలని అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు వివేచనాలతో బాధపడుతున్నాడు. ఆ ఏమీ క్షణం తీరిక లేకుండా కడుపు అంతా నొప్పిగా ఉంది. అలాంటప్పుడు అది బంగిని బిల్లి మామిడి పంటే ఎంతో సంతోషం కదా, వాడు ఆనందం కదా. ఓ స్నేహితులు పట్టుకొచ్చి ఇచ్చేట తినని బాబు ఇప్పటికీ చేస్తున్నాను, కడుపు నొప్పిగా ఉంది, విదేశం అవుతాయి వద్దు బాగుంటాడు. నిజంగా బంగిని పిల్లి మామిడి పండులోనే వాడికి సుఖం ఉంటే మరి ఇప్పుడు కూడా సుఖం ఇవ్వాలిగా. ఏ విషయ సుఖాన్నైనా మీరు తీసుకోండి చక్కగా. ఆ విషయ సుఖం అన్ని ఎలాంటి సుఖం విషయములలో లేదు. నీ యొక్క వాంఛ పరిస్థితులు దాన్ని పుట్టింది తప్ప నిజంగా దానిలో సుఖం ఉంటే ఎప్పుడైనా సుఖం ఇవ్వాలి. అది అట్లా ఇవ్వడం లేదుగా. మరి వాడు బంగిని మామిడి పండు చాలా ఇష్టం, అది ఇస్తే ఎంతో ఆనందపడేవాడు. మరి ఇప్పుడు అసలు వద్దంటాడే. అంచేత ఈ విషయం సుఖముల యొక్క విశేషం చక్కగా గ్రహించి సుఖం అక్కడ లేదు, ఎక్కడున్నా సుఖం వెతుకుదాం. ఇప్పుడు మొదలెడదాం. ఎలాగ అన్వేషణ? ఒక బాలుడు ఉన్నాడు, చిన్నప్పటి నుంచి చూద్దాం. ఆ బాలుడు ఆట వస్తువులు అంటే ఆనందంలో పడిచి ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, ఆ బొమ్మను పట్టుకుని ఆ బొమ్మ అటగి ఉంటుంది, ఎవరు తీర్చే ఒప్పుకోదు. అది వదలదు కుమారైనా, పండించే పుచ్చుకోవడానికి ఇష్టపడదు. చాక్లెట్ అంటే ఇష్టం ఉన్నా కూడా అది వదలదు. ఈ 2 చేతితో పోని ప్రయత్నం చేస్తుంది. అట్లాగా పిల్లలకి ఆట వస్తువు అంటే ఒక ఆనందం. అందులో వాడు పొందే ఆనందానికి మనం నిజంగా చెప్పని వర్ణించడం ఆనందంగా ఉంటుంది. పిల్లలకి ఆట వస్తువు అంటే చాలా ఆనందం. వాడు కొన్నాడు పెద్దవాడు అయ్యాడు, అసలు పడుకునేటప్పుడు ఆట వస్తువుని పక్కన పెట్టుకునే పడుకుంటారు వాళ్ళు.
అది తీసేస్తే చాలా దుఃఖపడతారు. కొంచెం పెరిగాడు, కాస్త విద్యావంతుడు, స్కూల్కి కొడుతున్నాడు, కాలేజీ దాకా వెళ్ళిన వాడికి ఎందుకు ఒరే నీకు చిన్నప్పుడు సరదా కదా ఇక మొమ్మలు అంటే వాడికి ఏమైనా నీకు మర్చిపోయిందని అడుగుతాడు తిరిగి. అంతేగాని వాడికి వాటి ఎందుకు అందరికి తెలియదుగా, వాటిలోనే ఆనందం ఉంటే ఇప్పుడు ఆనందం వాడికి అక్కర్లే. ఇప్పుడేం కావాలి? డిగ్రీసు, మంచి మార్కులు, సర్టిఫికేట్స్, ఇతరులలో కాస్త గొప్పవాడిని అనిపించుకోవాలని అది కోరిక. ఇప్పుడు వీడి ఆనందం మారిపోయింది. ఈ సెంటర్ ఆఫ్ జాయ్ ఇదివరకు ఆ కేంద్రం మార్చేసుకుంది. ఇదివరకు ఆట వస్తువులో ఉన్న ఆ ఆనందం ఇప్పుడు ఆట వస్తువులు లేదు, పక్క పారేసాడు. ఇప్పుడు ఏమిటి? విద్య తెలుసుకోవడం, నలుగురు చేసి మెప్పు పొందడం, దానిలో వాడికి ఆనందం కనబడుతుంది. సరే ఏదో డిగ్రీ సంపాదించాడు. డిగ్రీ సంపాదించితే డిగ్రీకి వాడికి భోజనం పట్టదుగా, అందుకోసం ఉద్యోగాన్వేషణ మొదలెడతాడు. ఏదో ప్రయత్నం చేసి ఒక ఉద్యోగాన్ని సంపాదించాడు. వాడి ఆనందం ఇప్పుడు ఎక్కడుంది అంటే ఆ చదువులో లేదు. డిగ్రీ లేదు, 10 డిగ్రీలు తగ్గిస్తున్నా ప్రయోజనం లేదు, తిండికి వచ్చే అవకాశం ఏం లేదుగా. అందుకోసం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు. ఉద్యోగం వచ్చిందంటే ఆనందపడతాడు. ఇంకేం పర్వాలేదు, ఏదో ఒక రకంగా జీవితం గడుస్తుంది, ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు ఉద్యోగం ఉంది, వాడు ఆనందం. చదువులో లేదు, అయిపోయింది అది కూడా. కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత ఒంటరి జీవితం కాదు, ఇప్పుడు నేను ఒక భార్య నాకు ఉన్నట్టయితే కొంచెం బాగుంటుంది, అన్ని విధాల సౌఖ్యాలు ఉంటాయి, అంతేకాకుండా ఆమెతో ఆనందించి ఉండొచ్చు అనుకుంటాడు. సరే భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాడి సుఖం అంతా కూడా ఉద్యోగం లేదు, డిగ్రీ లేదు, ఆటోసం లేదు, భార్య ఏంది కేంద్రీకృతం అయ్యింది. ఒక్క క్షణం ఆమెను తలచకుండా ఉండలేడు. ఎక్కడికి పోయినా మళ్ళీ తిరిగి వచ్చారు ఇంటికి. భార్య ఎందు వాడి సుఖం కేంద్రీకృతం అయ్యింది. కొన్నాళ్ళు అయిపోయింది అట్లా, ఆ సరదా కాస్త తీరిపోయింది. కొన్నాళ్ళు అయితే అరే అందరూ వాడికి పిల్లలు ఉన్నారు, వీళ్ళ పిల్లలు ఉన్నారు, మనకు పిల్లలు లేదే అని అక్కడి నుంచి వాడి మళ్ళీ దానికోసం ప్రయత్నం చేస్తాడు. ఏ దేవుడికి మొక్కడమో, ఏ వ్రతం చేయడమో, ఎవరిని ఆశ్రయించడమో ఎట్లాగో అని ఆ రకంగా పిల్లల కోసం పరితపిస్తూ ఉంటాడు. సరే కొన్నాళ్ళు అయింది, పిల్లడు పుట్టాడు, కుర్రాడు, బాగానే ఉన్నారు. అక్కడికి వీడు ఎంతసేపు తల్లిదండ్రి కూడా ఆ పిల్లవాడి తల్లిదండ్రులు ఆ కుర్రవాడిని ఆడించడం, ముద్దాడడం, మూగేలా కూర్చొని వాడితో ఆడుకుంటారు. వాడు కొంచెం 2 మాటలు వచ్చి కాస్త నడక వచ్చేసారు కదా, వాడి వీడి ఆనందం అంతా వాడి మీదే ఉంది. ఇంతవరకు వాడి వల్లనే వీడికి ఆనందం అంతా. అది వరకు ఆట వస్తువు ఇప్పుడు ఆనందం ఇవ్వవు. ఉద్యోగం, చదువు ఆనందం ఇవ్వలే, ఉద్యోగం ఆనందం ఇవ్వలే, భార్య కూడా ఇప్పుడు ఆనందం ఇవ్వలే. అంటే పిల్లలు ఇట్లా ఉంటున్నాడు. వాడు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇలా ఉంటుండగా ఏం జరిగిందో చూద్దాం. ఒక రోజున ఆఫీసులో ఉంటుండగా వీడికి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ ఏమిటి వచ్చిందో ఎవరికి తెలియదు. ఫోన్ కాల్ రిసీవ్ చేస్తున్నాడు, అది పెట్టి వెంటనే ఆఫీసుతో అయ్యా వస్తాను వెళ్ళిపోతున్నాడు. ఏం చెప్పడు, వస్తాను నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వస్తాను ఇప్పుడు అని ఎవరికి వచ్చాడు. ఎవరికి వచ్చేసరికి అటు ఇటు చూశాడు, ఎక్కడేం కనబడలేదు. నడిచి వాడి ఇంటికి వెళుతుండగా దారిలో ఒక కారు అలా వెళుతూ ఇతని దగ్గర ఆగింది. ఎందుకు ఆగింది ఎవరంటే ఆ కారు ఏం పంతులు బాగున్నావా అంటున్నాడు. ఆ లోపల నుంచి ఎవరో అతడు వీడి క్లాస్మేట్ మినిస్టర్. అతడు మినిస్టర్ గారి దర్శనం కోసం, ఉద్యోగం కోసం ఎన్నిసార్లు వెళ్ళాడు కూడా. ఇప్పుడేమో అతనే వచ్చి ఆ కారు ఆపి పలకరిస్తుంటే వస్తానండి అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అరే దాన్ని గుర్తుపట్టలేదా ఏం చెప్పమా వీడు అనుకుని వాడు పోయారు. కొంత దూరం వెళ్ళేసరికి ఓ పోస్ట్ మ్యాన్ ఒకడు వీడు ఆఫీస్ వైపు వస్తూ సైకిల్ మీద అక్కడ దిగాడు. ఈయన చూసి, అయ్యా ఇదిగో మీకు లాటరీలో ₹1,00,000 చెక్ వచ్చింది, తీసుకుని సంతకం పెడుతున్నాడు. ఆ సంతకం పెట్టి తీసుకుని జేబులు పెట్టాడు. పెడుతున్నాడు. అదేంటిది, ఫోన్ థ్యాంక్స్ అని చెప్పుడు, ఏమైనా పారితోషం ఇవ్వడు, ₹1,00,000 చక్కగా వచ్చిన చెక్ తీసుకొచ్చి ఇచ్చాను కదా అని వాడు అనుకుంటున్నాడు. వాడు వెళ్ళిపోతున్నాడు. వీడు పరిగెడుతున్నాడు, దూరంగా నడిచిపోతున్నాడు. అంతే, ఎక్కడ ఇటు చూసినా ఏదో వాహనం దొరికితే వెళ్దాం, కానీ తొందరగా వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోయి వాడి వీధి వచ్చాడు. వాడి వీధిలోకి వచ్చేసరికి కదా అక్కడ ఆ వీధి వాడంతా ఏదో గగ్గోలు కనబడుతుంది. ఏమిటని వెళ్ళి తన ఇంటికి వెళ్ళేసరికి కదా యువతల భార్య పడి సామాన్లన్నీ కొన్ని యువతలు పడేసి గోడ పెట్టి ఏడుస్తుంది. ఇల్లు నిప్పట్టుకుంది. కాలిపోతుంటే ఇటు చూసి బిడ్డలేడి అని అడిగింది. ఆ పని వచ్చినాడు, ఏం బిడ్డని తీసుకొచ్చావా? అయ్యో ఉయ్యాలు ఓడిపోయాడండి.
పొరపాటు అయిపోయింది. ఆ తొందరలో ఆ అగ్నికి అని సామాన్లు తీసుకుని మర్చిపోయాను. అదే అంటే అప్పుడు ఆ దారిలో వెళుతున్నాడు ఎవడో కాస్త బలంగా, అయ్యా నా బిడ్డలు అందరూ ఉండిపోయాడు, వాళ్ళని రక్షించి తీసుకురండి, ఈ ₹1,00,000 మీకు ఇస్తాను, మీకు ఏమిటి ఇచ్చేస్తాను, ముందర మాత్రం వాడిని రక్షించిన అంటాడు. అందరినీ రక్షించుకుంటాడు. వీడు వెళ్ళొచ్చు కదా, మరి వాడు కొట్టుకుని రక్షించుకో, వాడు వెళ్ళాలి కదా, వాడు వెళ్ళడు. ఎవరైనా ఎంచేత మంటలు వీడు చేస్తాడేమో భయం. అట్లాగా అయితే నిజానికి ఎక్కడ ఉంది ఆనందం అంతా ఎతకండి. పుస్తకాల్లో ఉందా, ఆట వస్తువుల్లో ఉందా, లేకపోతే భార్యలో ఉందా, ఉద్యోగంలో ఉందా, బిడ్డల్లో ఉందా? ఆఖరికి బిడ్డని కూడా వాడు వెళ్ళడు, ఎవరైనా వెళ్ళి రక్షించుకొని కూర్చున్నాడు, ఏడుస్తాడు. ఇంకొక సంఘటన జరిగిందే చెబుతా. ఒక మారు గోదావరి వరదలు వచ్చినప్పుడు అక్కడ గొల్లపురంలోని ఒక ఊరు ఉన్నది. ఆ ఊరిలోకి నీరు వచ్చేసింది. అందులో ఒక కాస్త లోలెగున్నటువంటి ఇల్లు గలవాడు, భార్య, 2 బిడ్డలు, తను. ఈ వరద వచ్చేస్తున్నది, లోపలికి తొలపడుతుంది, ఇక్కడికి ఉంటే రక్షణ ఏదో ఎత్తుమైన ప్రదేశానికి పోదాం, ఇద్దరు వెళుతున్నారు. ఇంతట్లో వరద రానే వచ్చింది. రావడంతో ఈ పిల్లల్ని చెరో పిల్లల్ని ఎత్తుకున్నారు. వీడు వెళుతుంటే తోసేస్తున్నది, పడిపోతున్న భయంతో వాడు ఏం చేశాడంటే ఆఖరికి కొంచెం దూరం వెళ్ళాక జరిగిన సంఘటన మీకు చెప్తున్నాడు. ఇది కొంచెం దూరం వెళ్ళేసరికి ఆపుకోలేకపోతాడు. ఆ పిల్లలు వదిలి వాడు రక్షించుకోవడం చూశాడు. భార్య చేయి పట్టుకున్నాడు, మళ్ళీ రాను తీసుకెళ్తున్నాడు. ఆమె కొంత దూరం వెళ్ళేసరికి ఆమె కూడా అదే పరిస్థితులు వచ్చి ఆ పిల్లలు వేసింది. కొంత దూరం వెళ్ళేసరికి కూడా భార్య కూడా కొట్టుకుపోతోంది. తను ఎలాగో రక్షించిన అవతలకు పోయాడు. మొత్తానికి ఎత్తేస్తాను పరిగెత్తి ఈ వీళ్ళను తీసాడు. అంటే అంత విలువైన ప్రాణంగా బతికిన భార్యని లెక్క చేయలేదు, బిడ్డల్ని లెక్క చేయలేదు. ఎవరి మీద అయితే వాడికి ప్రేమ ఎక్కువ ఉంది చెప్పండి? తన మీదే ఆనందం ఎక్కడి నుంచి వస్తుందన్నమాట, తనలోనే ఉంది. తానే ఆనంద స్వరూపుడు. ఇవన్నీ కూడా పైన విషయం. ఆ రకంగా ఇది జరిగింది గొల్లపురంలో. ఇది కొన్నేళ్ల క్రిందట గోదావరి వరదల్లో. అంటే తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నిజానికి వై యూ సెర్చ్ ఫర్ ఎ థింగ్ విచ్ ఈజ్ ఇన్ యూ, వై యూ సెర్చ్ అవుట్ సైడ్. ఆ ఆనందం కోసం బయట దొరుకుతాం, నీలో ఉన్న ఆనందాన్ని గ్రహించవయ్యా అని అంటాడు నాలాంటి వాడు వచ్చి. అదేమిటయ్యా నీకు మర్చిపోయింది, నీకేం తెలుసు ఆనందం అందులో ఎంత ఉంటుందో, నీకు అన్నీ అయిపోయిన కూర్చున్నావు ముసలాడి అని చెప్పి నీకేం తెలుసులే అంటారు కుర్రవాళ్ళు. ఇప్పుడు ఏమైనా అంటే నిజానికి ఆనందం ఎక్కడుంది? మీకు అందరూ అనుకున్నటువంటి సుఖము ఒక దుఃఖానికి నేను చెప్పాను, ఇట్ ఈస్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ 2 పెయిన్స్. ఆ సుఖం అనేది 2 దుఃఖాల మధ్య ఉండేది ఇంటర్వల్, అంతకన్నా ఎక్కువేం కాదు అనేది తెలుసుకోక అందులో సుఖం ఉందో ఇందులో సుఖం ఉందో, ఈ వంపలు ఆడడం ఇదులు ఆడడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. నిజానికి సుఖం అనేది ఏమిటి, ఆనందం అంటే ఏమిటి అని ఈ విషయ సుఖములన్నీ కూడా ఒక దుఃఖానికి హేతు అవుతుంటుంది ప్రతి సుఖము కూడా. ఆ తర్వాత అందుకే సుఖముల కనుక కష్టములు చూడబడను. అట్లా అనుకుని కష్టాలు ఉంటాయి, ఇప్పుడు ఉండవు. కష్టములు కనుక సుఖములు కలుగుతుంటు. దైవగతి మానవునికి ఇది తప్పవు, ఎప్పుడు తప్పవు ఎవరికైనా సరే. ఎంతటి వాడైనా మహారాజు కావచ్చు, మరి బంట్రోజు కావచ్చు. అయితే ఇందరికీ కూడా నిజానికి ఆ ఆనందం ఎక్కడుందో అది వెతికి తెలుసుకోవడం మంచిది కదా. ఇప్పుడు నిజంగా ఇవన్నీ సుఖములు దుఃఖానికి కారణమే వస్తున్నాయి తప్ప నిజంగా ఎంతో సుఖం లేదనే సంగతి ఈ పాటికి మీకు తెలిసి ఉంటుంది. వస్తువులలో కానీ పరిస్థితుల్లో కానీ మరొకదానిలో కానీ సుఖం లేదు. సుఖం నిజానికి సరైనది ఉన్న సంగతి ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ కూడా సుఖము దుఃఖమే తెలుసు. ఈ 2 కాని స్థితి కూడా ఒకటి ఉన్నదని తెలియదు. ఎప్పుడు ఉంటుంది అది రోజు మీరు అనుభవిస్తున్నారు కానీ గుర్తించడంలే. దాని గురించి ఆలోచిద్దాం కొంచెంసేపు. మనకి ప్రతివారు కూడా మెలకువ, కళ, నిద్ర అనే 3 అవస్థలు రోజు పొందుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు మనమంతా మెలకువలో ఉన్నాం, ఇన్ని రకాలు ఇవన్నీ కనబడతాయి, ఒకప్పుడు ఆడుకుంటున్నాం. ఇక్కడే మనం అందరం పడుకున్నాం అనుకోండి, అనుకున్నా ఎవరి కళ వాడిదే, ఎవరి ప్రపంచం వాడిదే. ఆ కళలో వాడుకో ప్రపంచం, అక్కడ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ అక్కడ ఏదో వ్యవహారం నడుస్తూ ఉంటుంది, ఎవరికి వాడిదే. అటువంటి స్థితి ఒకటి ఉన్నది కదా. అక్కడ ఉన్నంతసేపు అది యథార్థం అనుకున్నారా, అబద్ధం అనుకున్నారా?
అక్కడ ఉన్నంతసేపు యథార్థమే అనుకున్నారు. ఇక్కడ ఎలా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం, అక్కడ ఎలా అనుభవిస్తున్నారు. సుఖం దుఃఖం ఏదో కప్పుకుని మళ్ళీ తెలివి వచ్చింది, మెలకు వచ్చింది. మెలకు వచ్చేసరికి కదా ఇదంతా కళ, అరే కళ అది అనేసుకున్నారు. అయిపోయింది. ఈ మెలకువ ఆ కళ కాకుండా గాఢ నిద్రకు వెళుతూ ఉంటారు ఒక్కొక్క సమయంలో. ఆ గాఢ నిద్రకు వెళ్ళినప్పుడు కళలోని ప్రపంచం లేదు, మెలకులోని ప్రపంచం లేదు, ఏమీ లేదు. అంతేకాదు వాడికి అక్కడ శరీర స్పృహ లేదు. అంతేకాదు ఇంద్రియములు లేవు, మనస్సు పనిచేయలేదు, ఏమీ పనిచేయలేదు. మెలకు వచ్చిన వెంటనే అంటాడు కదా, హాయిగా నిద్రించాను, నాకేమీ తెలియబడలేదు అంటాడు. హాయిగా నిద్రించాను, నాకేమీ తెలియబడలేదు. ఇది ప్రతివాడి అనుభవం. ఇది హాయి అంటే ఆనందం అనేది అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది, వాడికి ఎట్లా వచ్చిందో ఆనందం మనం ఇప్పుడు విచారణ చేయాలి గట్టిగా. ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? అక్కడ ఆనందం కలగడానికి విషయములు ఏవీ లేవు, ప్రపంచమే లేదు. అక్కడ ఉన్నది తానొక్కడే. ఎట్లా ఉన్నాడు? హాయిగా ఉన్నాను అంటున్నాడు. అది ఎలా తెలుస్తున్నది? ఇంద్రియములు పనిచేయలేదు, మనస్సు పనిచేయలేదు. మనస్సు ఇంద్రియములు ఏవి పనిచేయకపోయినా వాడు మాత్రం హాయిగా ఉన్నాను అంటాడు. హాయి ఎలా వచ్చింది వాడికి? హాయి అంటే మనకి ఇంద్రియములతో కావాల్సిన విషయాలు ఉన్నప్పుడు ఆయన తెలుస్తోంది. విషయములకి అక్కడ ప్రపంచం లేదు. పోనీ ప్రపంచంలో విషయాలు లేకపోయినా మనస్సు ఉంది, కొన్ని ఆనందం ఏవో పాత విషయాలు జ్ఞాపకం తీసుకుని ఆనందిస్తుందంటే మనస్సు పనిచేయలే. మనస్సు పనిచేయలేదు, ఇంద్రియములు పనిచేయలేదు, మరి ప్రపంచమే లేదు, విషయాలు లేవు, ఏమీ లేవు. అయినప్పటికీ హాయిగా ఉన్నాను అంటున్నాడు. హాయిగా నిద్రించాను, ఇంకో మాట నాకేం తెలియబడలేదు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? హాయిగా ఉన్నట్టు ఎలా వచ్చింది హాయి? ఎక్కడి నుంచి వచ్చింది హాయి? ఏమి తెలియబడలేదు అంటాడు. నీకు తెలియదా? తెలియకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమి నాకు కనబడలేదు అంటే నాకు కళ్ళు కనబడకపోతే ఏం కనబడలేదు అనవచ్చు. ఎవరు లేకుండా ఇక్కడ ఖాళీగా ఉంటే ఖాళీగా ఉంటుంది, నీ కళ్ళు చూసినప్పుడు. అక్కడ వాడికి ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు, ఆనందం సుఖం దుఃఖం తెలుసుకునేంటి ఆ జ్ఞానం దాన్ని కలిగేంటి మనస్సు పనిచేయలే, బుద్ధి పనిచేయలేదు, శరీరం లేదు. అక్కడ ఏ శరీరం లేదు. మెలకులో ఉన్నది కానీ, కళ్ళలో ఉన్నది కానీ రెండు శరీరాలు లేవు. ఉన్నది తానొక్కడే. ఎట్లా ఉన్నాడు తాను? హాయిగా ఉన్నానని తెలుసుకుంటున్నాడు కూడా. తాను హాయిగా ఉన్నాడు, హాయిగానే ఉన్నాడు, అది తెలుసుకుంటున్నాడు, అది చెబుతున్నాడు. ఇప్పుడు మెలకు వచ్చాక అక్కడ ఉండగా వాడికి నోరు లేదు, అక్కడేం లేవు, ఇంద్రియాలు లేవు కదా, మనసు లేదు కదా. మెలకు వచ్చిన వెంటనే హాయిగా నిద్రించాను, నాకేం తెలియలేదు అంటాడు. ఇది ప్రతివాడు అనుభవమే. అంటే వాడు ఆ అనుభవం మీకొకలాగా, నాకొకలాగా, నిన్ననొకలాగా, మొన్ననొకలాగా ఇట్లా లేదే. అందరికీ ఒకే రకమైన అనుభవం, ఎప్పుడూ అదే అనుభవం. అంచేత మార్పు చెందని అనుభవం కనుక అది సత్స్వరూపము అంటాం. సత్ పదార్థం ఎప్పుడు కూడా మార్పు చెందనిది సత్ అంటే. అంతేకాక అది వాడు తెలుసుకుంటున్నాడు. దేంతో తెలుసుకుంటున్నాడు? మనసుతోట, బుద్ధితోట, ఇంద్రియాలతోట. అంటే అదే పనిచేయలేదు కదా, అక్కడే లేవు కదా, ముందు వాడు ఒక్కడే. అంచేత వాడే ఆనంద స్వరూపుడు, వాడే జ్ఞానస్వరూపుడు, వాడే సత్స్వరూపుడు. మార్పు లేదు కనుక వాడే సచ్చిదానంద స్వరూపుడు. ఇప్పుడు మీరు చెప్పండి, అవునో కాదో? మీరందరూ కూడా సచ్చిదానంద స్వరూపులే. మరి అది తెలుసుకుంటే, తెలుసుకోకపోతే మళ్ళీ ఇవన్నీ మామూలే. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఆనందం కోసం పైన వెంపడరా కన్నా తనలో ఉన్నటువంటి ఆ సచ్చిదానంద స్వరూపుని గుర్తించుకుని ఆనందంగా హాయిగా జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. అయితే దానికే ఆ సచ్చిదానంద స్వరూపమే భగవంతుడు. భగవంతుడు అంటే సచ్చిదానంద స్వరూపుడే. సృష్టి స్థితి లయం జరిగేది అతనిలోనే. అట్లాగే మనలోనే ఈ మెలకువ కళ నిద్ర వస్తున్నాయి. అంచేత చక్కగా వాటిని అర్థం చేసుకొని జీవిత పరమార్థం ఏమిటి అంటే తాను సచ్చిదానంద స్వరూపునే తెలుసుకోవడం. అంతవరకు ఈ రాక పోక తప్పండి. ఎన్నిసార్లు వచ్చారో ఎన్నిసార్లు పెడతారో. 84 లక్షల జీవరాశి నుంచి మానవుడిగా పుట్టాడని దాటిని సిద్ధాంతీకరించాడు. అనేక మంది దాన్ని అంగీకరించారు. మానవుడిగా వచ్చిన తర్వాత ఎన్ని జన్మలు గతించాయో. పునరపి జననం పునరపి మరణం. పుట్టడం చావడం, చావడం పుట్టడం, ఇదే వరుస.
జాతస్య ధ్రువో మృత్యు భగవద్గీతలో చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి. ధ్రువం జన్మ మృతస్యచ, చచ్చిన వాడు పుట్టక తప్పదు, పుట్టినవాడు చావక తప్పదు. ఈ జన్మ వలన ఈ వలయంలో తిరుగుతూనే ఉంటాడు. ఎంతవరకు? టిల్ హీ రియలైజెస్ హిమ్సెల్ఫ్. వాడు తాను సచ్చిదానంద స్వరూపుని తెలుసుకునేదాకా ఈ రాకపోకలు తప్పవండి. అందుకోసం అది తెలుసుకున్నట్లయితే మళ్ళీ రావాల్సిన పని ఉండదు. నా పునర్భవ సంభవం అని గ్రహిస్తారు. అది అంచేత ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకుని చక్కగా సచ్చిదానంద స్వరూపులే వెలిసిల్లుగాక. హరి ఓం తత్సత్. ప్రశ్నల సమయం. మీరు ఏమైనా ప్రశ్న అడిగితే వాటికి సమాధానం చెప్పబడుతుంది. మీకు ఆ కుర్రవాడు స్లిప్పులు ఇస్తాడు. ఎవరికైనా దూరంగా ఉన్నవాడు ఆ స్లిప్ మీద రాసి ఇవ్వవచ్చు. అవసరమైతే పెన్ను కూడా ఇస్తాడు. చూడరు బాబు వెనకాతల వాళ్ళకి తీసుకువెళ్ళు. వాడికి కావాలంటే వాడికి స్లిప్పులు ఇయ్యి, లైట్ వేయి. వెలిగిందా? వెళ్ళకపోతే ఇక్కడ చూస్తున్నాడు. అక్కడ వెళ్ళగలే, అక్కడ లైట్ ఉంది కదా. అక్కడ లైట్ వేయి. సందేహం ఉండకూడదు, ఇప్పుడు శాస్త్రంపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి అన్న దాన్ని నిరూపించగలదు. నేను చెప్పింది ఇప్పుడు మీకు అర్థం కాలేదని తెలుస్తోంది. రామాయణం అంతా విన్న తర్వాత రాముడికి సీత ఏమవుతుంది అని అడిగట. అట్లాగే ఇప్పుడు నేను శాస్త్రం గురించి మాట్లాడేనా, మీ అనుభవాల గురించి మాట్లాడా. మీరందరూ నిత్యం అనుభవించే అనుభవాల గురించే మాట్లాడాను, కానీ శాస్త్రం గురించే మాట్లాడాక. శాస్త్రం మీద నీకు విశ్వాసం ఉంటే మంచిదే, విశ్వాసం లేకపోయినా మంచిదే. కానీ నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీ ప్రయత్నం చేయడానికి అడ్డే ఉంది. రోజు అనుభవించిన విషయాన్ని ఈ 3 అవస్థల్లో తిరుగుతున్నారా లేదా ప్రతివాడు, అది అర్థం చేసుకుంటే సరిపోయింది. శాస్త్రం కోసం మనకి ఎందుకు? ఇప్పుడు శాస్త్ర విషయం నేను మాట్లాడలేదే. అంచేత శాస్త్రం మీద సంశయించడం అంటే విజ్ఞాన శాస్త్రం గురించి చెప్తున్నారు. నాయన మురికి నీరు తాగితే రోగం వస్తుంది, కర్రలు వస్తాయి, అంచేత చక్కగా వాటిని కాస్త మరగబెట్టి తీసుకుంటారా అని చెబుతుంది. అలా కాదండి, నాకేం దాంతో నేను నమ్మనన్నా. అయితే తాగు, అనుభవించు. ఈ మధ్య చికెన్ గిరియా అని ఫేవర్ ఉత్తర హిందుస్థాన్లో అస్సాం బెంగాల్ ప్రాంతాలు ఎక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చింది ఒకప్పుడు అనుకోండి, ఆ ఫేవర్ వస్తుంది. వస్తే దానివల్ల ఇదిగో ఈ రోగం దీనివల్ల వస్తున్నది కాబట్టి అది లేకుండా మీరు అవాయిడ్ చేసుకుని చెబితే దానివల్ల రావడం ఏంటి, అంతే. చక్కగా రుచిగా ఉంటుంది కదా ఆ చికెన్, అదే తింటామంటారు, రోగాలు తెచ్చుకుంటారు. దానికి ఎవరు కాదంటారు? శాస్త్రం అంటే అనుభవించి చెప్పిన మాటది. శాస్త్రాన్ని విశ్వసించిన వాడు వాడికి పోయి వాడు స్వయంగానే వాడు బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించవు, శాస్త్రాన్ని నమ్మవు, మరి ఏం చేస్తావు? అనుభవించడం ఇక్కడ రెండోది ఏం లేదు.
అప్పుడు వాడు అంతే చికెన్ తీసుకోకు అని చెప్పారు. వినలే, చాలామంది రోగాలు వస్తాయి. తర్వాత అసలు చికెన్స్ లేకుండానే చేశారు అక్కడ. వాటన్నిటినీ తీసి గవర్నమెంట్ వాడికి కాంపెన్సేట్ కొంత ఇచ్చేసేది, వాటన్ని చంపేశారు. అది మీకు తెలిసిన విషయం, పేపర్లో వినుంటారు, చూసుంటారు. ప్రశ్న మళ్ళీ చదువు. సందేహం ఉండకూడదు, ఎప్పుడు శాస్త్రంపై విశ్వాసాన్ని కలిగి ఉండాలి అన్న దానికి నిరూపించగలరు. చెప్పాను కదా, శాస్త్రం మీద విశ్వాసం లేకపోతే నష్టం ఉంది. మీకేం శాస్త్రానికి ఏం నష్టం లేదు, ఆ చెప్పిన వాళ్ళకి నష్టం లేదు. అది లేకపోతే ఇదిగో చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్, చికెన్ గినియా ఫీవర్, అట్లా మరి అనుభవించాలి. ఏదో ఒకటి ఉండాలి. విశ్వాసం అనేది నీ ప్రతిదీ నువ్వు అనుభవించే తెలుసుకోలేవు. పెద్దలు అనుభవించింది చెప్పిన వాళ్ళు మాట వినాలి. ఆ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు, ఇదిగో దీనివల్ల ఈ రోగం వస్తుంది, ఇది చాలా భయంకరమైన రోగం, అక్కడున్నప్పుడు వగేరా ఎంతకాలం వదలవు, ఆయనకి ఇప్పుడు మందులు కనుగొంటున్నాం, ఇంకా యోగులు మందులు వాడుతున్నారు, కానీ ప్రయోజనం కాదు. అసలు ఆ ఫీవర్ వ్యాప్తి చెందుతుంది, ఒకరి నుంచి ఒకరి నుంచి వెళ్ళిపోతుంది. అంచేత ఇది అంటువ్యాధి, దానికైనా మూల కారణం అవి. అంచేత అవి వాటిని కొనకండి, తినకండి అని చెబుతున్నారు. అవన్నీ కూడా ఉన్న వాటిని కూడా అమ్మడానికి వీలు లేకుండా వాటిని ఆంక్ష పెట్టి అవన్నీ తీసి చాలా వరకు చంపేశారు, కొన్ని లక్షలు. అంచేత అది నేను వినను, నాకు సందేహం, నేను ఎందుకు సందేహించకూడదు అనుకుంటావా, ఆలోచిస్తాం. అంతకనేముంది, తప్పేముంది. నేను శాస్త్రం గురించి మాట్లాడడం లేదు ఇప్పుడు మీతో, మీ అనుభవాల గురించి మాట్లాడుతున్నాను. శాస్త్రం గురించి ఏం మాట్లాడలేదే. శాస్త్రంలో ఏదో చెప్పారు, మీరు దాన్ని నమ్మండి, అలా చేయండి. మీరు నమ్మండి, మానేయండి. మీ అనుభవాన్ని మీరు గ్రహించుకుంటే చాలు. ఇక్కడ శాస్త్ర విషయం ఏం రాలే. ఇంకా తర్వాత ప్రతి క్షణం నేను ఆనంద స్వరూపుని అని మర్చిపోయి మరలా అందులో పడిపోతుంటాం. దాన్ని మరలా మననం చేసుకోవడం ఎలా? మననం చేసుకోవడమే అంటున్నావు కదా, మరలా దాన్ని ఎల్లప్పుడు కూడా మననం చేసుకో. నువ్వు స్పష్టంగా అర్థం చేసుకుంటే ఇన్నిసార్లు చెప్పక్కర్లే. నువ్వు అగ్గి మీద వేలు పెట్టావా ఎప్పుడైనా? చిన్నప్పుడు ఎప్పుడో పెట్టావు, అగ్గి కాలింది, వద్దని చెప్పింది మీ అమ్మగారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు అగ్గి మీద వేలు పెట్టవే, ఎందుకు పెట్టావు? అనుభవం నీకు తెలిసిందిగా, ఇంక పెట్టావు. అట్లాగే కరెంటు ప్రవాహం, పిల్లడైతే అదేమిటా కన్నంలో ఏమిటా పొలపెట్టలా అంటున్నాడు. మా మనవుడే ఒక మారు అంటుంటే రే స్టాక్ కొడుతున్నది, ఏం చేయకున్నాను అంటే సరే అప్పుడు మానేశాడు. నేను టేబుల్ వేసేటప్పుడు ప్లగ్ అక్కడ పెట్టారా అక్కడ సరిగాను అని చెప్పి వాడికి అందిస్తే వాడు అంటాడు కదా, అమ్మాయినా పెట్టను, ఏరా షాక్ కొడుతుంది అంటే వాడు ఎప్పుడు చేసాడు పని, వాడు షాక్ కొట్టింది కదా, ఇంకా వాడు స్పెషల్గా. అట్లాగే ప్రతివాడు కూడా అనుభవం చేత గ్రహించవలసిన విషయాలు తప్ప ఇవి ఎవరో చెప్పినా ఏం చేసినా మన అనుభవానికి సరిపోయిందా కదా. శాస్త్రంలో చెప్పినా సరే, శాస్త్రంలో ఎందుకు చెప్తారు, చెప్పిన మన అనుభవానికి కూడా సరిపోతేనే దాన్ని ఫాలో అవ్వాలి, లేకపోతే కిక్ ఇట్ ఆఫ్. సచ్చిదానందను చేరాలంటే ఈ బాహ్య విషయాల నుండి ఎలా విముక్తిని పొందాలి? నేను అంటాను కదా, మీకు బాహ్య విషయాలు మీకు సుఖాన్ని ఇస్తున్నారా దుఃఖాన్ని ఇస్తున్నారా రెండు ఇస్తున్నాయా మీరు నిర్ణయం చేసుకోండి, విచారణ చేసుకోండి. వాడు ప్రహ్లాదు వాడు మొర అదే కదా, ఏమిటంటే భగవద్దివ్య గుణానువర్తన సుధా ప్రాప్తయిక చిత్తుండనై బెగడన్ సంసరణోగ్ర వైతరణికి భిన్నాత్ములై తావకీయ గుణస్తోత్ర పరాంగుఖత్వమున నిన్ను తలుచుకోవడం నీ విషయం వదిలేసేవాడు నీకు పరాంగుఖులై, పరాంగుఖులంటే సూర్యుడు ఇక్కడ ఉంటే వాడి వైపు వెన్నుపెట్టి ఇటు చూస్తున్నాం, సూర్యుడు ఇక్కడ కనబడుతుందా నీకు? సూర్యుడు కాబట్టి పరాముఖంగా ప్రతిముఖం కావాలి, ప్రతిముఖం కావాలి. అంచేత ఆ రకంగా వీళ్ళేమో మాయా సౌఖ్యభావంబులను దానిలో మా సౌఖ్యం అందరూ ఉందని భ్రాంతి పడుతూ ఆ కుక్క ఎలాగైతే ఎముకను పట్టుకు ఏడిచిందో అట్లాగా బాధపడుతున్నారు వీళ్ళు. నీ యొక్క స్తోత్రానికి పరాంకులై మాయా సౌఖ్యభావంబులను సుగతిని కానని ఏది వేరు వాళ్ళు పొందనే. వీళ్ళని చూసి అమాయకుని చూసి నాకు దుఃఖం వస్తుందయ్యా అంటాడు ప్రహ్లాదుడు. అది కదా. అంచేత మనం మన యొక్క నిజస్వరూపం సచ్చిదానందమే అని గుర్తించేదాకా ఈ రాక పోక తప్పదండి అన్నాం. అందుకోసమే మనం ఇక్కడికి వచ్చాం. ఈ లోకానికి ఎందుకు వచ్చారని అనుకుంటున్నారు? ఎందుకు ఈ జన్మ వచ్చింది? మానవ జన్మ. మీకు చెప్పాను, మానవ జన్మ రావాలంటే 84 లక్షల జీవరాశుల పరిణామం పొంది ఆఖరి మానవుడు వచ్చాడు. ఈ మానవుడు మొదట
రొట్టగొట్టు స్థితిలో ఉన్నటువంటి మానవుడు, కొండ గుహలను తలదాచుకునే మానవుడు అలా పరిణతి చెంది అనేక జన్మలు అయిన తర్వాత ఇప్పుడు ఈ రకంగా ఏదో మనకు కావాల్సిన సమకూర్చుకుని హాయిగా ఉండగలుగుతున్నాం. ఇలా మానవుడు పరిణామం చెంది ఇప్పుడు ఈ జన్మ మానవ జన్మ వచ్చిందా అనేక జన్మలు గడిచిపోయినాయి. ఈ జన్మలో ఏదో పూర్వపుణ్యవశాత్తు ఏవో కొంత పెద్దలు చెప్పిన మాటలు వినడానికి అవకాశం ఏర్పడింది. ఏ కారణం చేత అయితే ఏర్పడి ఇప్పుడు మనం గ్రహించడానికి అవకాశం ఉన్నప్పుడు అది గ్రహించి మన నిజస్వరూపాన్ని తెలుసుకున్నామా మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. లేదా ఈ జన్మ వలయంలో పుట్టడం పుట్టడం ఇలా జరుగుతూనే ఉంటుంది. అది శాస్త్రం చెబుతోంది, అనుభవం చెబుతున్నారు. ఇంకా మీకు ఏమైనా ఓపిక ఉండి చదవదుంటే మెనీ లైవ్స్ అండ్ మెనీ మాస్టర్స్ అని ఒక అమెరికన్ సైకియాట్రీ చేసిన పరిశోధన వాడంతా రాసేయడంతో మీరు చూడవచ్చు. విశాఖపట్నం బుక్ సెంటర్లో అవైలబుల్గా ఉంటుంది. అది మెనీ లైవ్స్ అండ్ మెనీ మాస్టర్స్ ఆ పుస్తకం పేరు. అది చదువుకోండి, చదువుకుంటే తెలుస్తుంది. ఇక్కడ లైఫ్ ఈజ్ నాట్ డెత్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. రిమెంబర్ దట్. మృత్యువుతో అయిపోయింది అనుకోకండి. మృత్యుగా మళ్ళీ పునః జన్మ. పుట్టినవాడు సావక తప్పడు. ఎవడైనా ఇప్పుడు సావకుండా ఉన్నవాడు ఉండండి. ఎవరైనా ఉన్నారా? లోకం అంతా వెతకండి. ఎప్పుడైనా ఎక్కడైనా చచ్చినవాడు పుట్టక తప్ప. ఇది ఎంత సత్యమో అది కూడా అంతే సత్యం. అది మీరు గ్రహించడానికి కావాలంటే మీ బుద్ధిని ఉపయోగించండి, పెద్దలు చెప్పింది చూడండి, లేకపోతే వాళ్ళ పరిశోధనలు ఆలోచించండి. ఇంకా లేకపోతే మీరే ప్రయత్నం చేసి మీ పూర్వజన్మను కూడా గ్రహించగలరు. అంచేత ఆ రకంగా ఈ జన్మ మరణ వలయంలో అట్లా వెళ్ళడం కన్నా పశుపక్షాదుల కన్నా ప్రత్యేకత మానవుడికి ఏమిటి అంటే బుద్ధీంద్రియం ఇవ్వబడింది. ఆ పశుపక్షాదులు చచ్చే వరకు చేస్తామని వాడికి తెలియదు. మానవుడికి అలా కాదు, ఎప్పుడు వాడు చేస్తామని తెలుసు. ఎప్పుడు చేస్తామని తెలియకపోవచ్చు, ఎప్పుడు వాడు చేస్తాం. చచ్చిన వాడిని చూసుకుంటాడు తెలుసు. అలాగా వాటికి తెలియదు, చచ్చే వరకు చేస్తామని తెలియదు వాడికి. అది ఇప్పుడు వీడికి ఆ బుద్ధీంద్రియం ఉన్నది కనుక వాట్ ఈజ్ డెత్, వాట్ ఆఫ్టర్ డెత్, వాట్ హ్యాపన్స్ ఆఫ్టర్ డెత్, కాంట్ వి అవాయిడ్ డెత్, ఈ 3 ప్రశ్నలకు సమాధానం రాబట్టుకోవడం ప్రయత్నం చేయగలడు. మృత్యు అంటే ఏమిటి, సావు అంటే సావు లేకుండా చేసుకో. అబ్బో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారుగా సావు లేకుండా చేసుకుందామని. ఎందరో ప్రయత్నించి ఎందరో రాక్షసులు తపస్సు చేశాను. ఇక్కడ హిరణ్యకశిపుడు, రావణ, కుంభకర్ణాలు అన్నీ చేశారు కదా. వాడేది అంటే సావు అనేది నిశ్చయం. ఎవరు కూడా దాన్ని తప్పించుకున్న వాళ్ళు లేరు. కాబట్టి చచ్చిన తర్వాత ఇది ఎంత నిశ్చయమో చచ్చిన తర్వాత పుట్టడం అంత నిశ్చయం. దానికి మీరు కావాల్సిన మీ బుద్ధిని ఉపయోగించి తెలుసుకోగలరు. ఎందుకు ఈ వైవిధ్యంతో ఉంది, ఇన్ని రకాల ముఖాలు ఎందుకు ఉండాలి ఇక్కడ? అందరూ ఒకలాగే మరి తల్లిదండ్రుల గర్భం నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి అందరూ ఒకే రకంగా ఎందుకు ఉండరు? ఒక తల్లిదండ్రుల పిల్లలే నలుగురు ఒక రకంగా ఉండరు. వాళ్ళ స్వభావాలు వేరుగా ఉంటాయి. కొంత అంగవైకల్యం గలవారు ఉంటారు, కొందరు బుద్ధిమంతులు ఉంటారు. ఇవన్నీ ఎందుకు ఈ వైవిధ్యం అంతా ఎందుకు వస్తున్నది, వాట్ ఇస్ రీజన్ అని యోచన చేసుకుంటే తెలుస్తుంది. అంచేత ఈ జన్మమరణ ప్రవాహం నుంచి తప్పించుకోవడానికి యత్నం చేసిన వాడే దాని కొరకే ఇవ్వబడింది. అదే స్వధర్మం. మానవుడి యొక్క ధర్మం ఏమిటి అంటే వాడు మానవుడిగా జన్మించినందుకు ప్రతిమా జీవరాశుల కన్నా విశేషమైన అనుభవం గ్రహించడానికి వీలైన బుద్ధింద్రియం వీడికి ఉన్నందుకు ఆ బుద్ధింద్రియాన్ని ఉపయోగించి వీడికి జరుగుతున్న 3వ అవస్థని పరీక్షించుకొని వాడు తన యొక్క స్వరూపం సచ్చిదానందని గ్రహించే వరకు అదే స్వధర్మం. అది గ్రహించే వరకు వీడికి ఈ రాకపోకలు తప్పవు. స్వధర్మే నిధనం శ్రేయ. స్వధర్మంలో సావడైనా మంచిదే అన్నాడు. స్వధర్మాచరణలో అందుకు ప్రయత్నించిన చచ్చిపోయినా పర్లేదు. కానీ పరధర్మం భయావహం. పరధర్మం అంటే ఇది కాదంతా పరధర్మమే. దాని కొరకే చేసే యత్నం అంతా స్వధర్మం. దానికి కాకుండా ఈ విషయలోలుత్వంలో చక్కగా వ్యవహారం చేసుకుంటూ అనేక రకాల రోగగ్రస్తులతో మళ్ళీ రోగాన్ని పోగొట్టుకుంటూ సుఖ దుఃఖాల్లో బంచాడబడుతూ అటు ఇటు తిరుగుతూ ఇలా కాలక్షేపం చేసేటువంటి వాడు పరధర్మానుష్ఠానపరుడు. కాబట్టి వాడికి భయం తప్పదు. ప్రారంధ కర్మను ఈ జన్మలోనే తప్పక అనుభవించాల్సిందే అని చెప్పారు. అయితే ఈ ప్రారంధ కర్మను సమర్థవంతంగా ఎట్లా అనుభవించాలో ఉపాయం చెప్పండి. దానికి ఉపాయం అనేది నీకు ఇష్టం ఉన్నా లేకుండా అనుభవించి తీరవలసిందే. అది నోబడీ కెన్ ఎస్కేప్. ఒక రాజుగారు వేటకు వెళ్ళారు. వేటకు వెళ్ళినప్పుడు ఆ దూరంగా అడవిలో చెట్ల మధ్యని ఏదో ఒక జంతువు కదులుతున్న చూస్తే పుల్లే కనబడింది. వెంటనే బాణం వేశాడు. బాణం వేసి ఆ పుల్ని కొట్టేద్దామని కొట్టేసరికి అది తీరా
అది మళ్ళీ అటు కలిగి ఈ వానంతా తగిలి పడిపోయినప్పుడు చూస్తే అది ఆవు. అయ్యో ఎంతమంది గోహత్య చాలా పాపం కదా. గోహత్య అంటే మన లెక్కలో చాలా పాపం. బ్రహ్మహత్య, గోహత్య ఇవి చాలా పాపం కింద లెక్క. అయ్యో ఎట్లా ఏం చేస్తాం, ఇంకేం చేస్తాడు ఇక. ఇప్పుడు చేయగలిగింది ఇంకేం లేదు. ఈ కాంట్ ఆల్టర్ దాట్. ఏం చేయగలదు అని విడిపోయింది, మనం కొట్టేది చచ్చింది. అందుచేత ప్రారంభం అనేది అవశ్య భోక్తవ్యం. వాడు ఎవడు కానివ్వండి, కింగ్ కానివ్వండి, పండితుడు కానివ్వండి, పరమనుడు కానివ్వండి, దళితుడు కానివ్వండి, ఎవడైనా దాని గురించి తీరవలసిందే. నోబడి కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. కానీ తచ్చాంతి, కొంత శాంతి చేసుకోవచ్చు, శాంతిని తగ్గించుకోవచ్చు. తచ్చాంతి ఔషధై దానై జపహోమాదిశవి అని శాస్త్రం చెబుతోంది. దాని కొంచెం శాంతింపు చేయడానికి ఏమిటి? మొట్టమొదటి ఔషధం. లోకస్తుడు బాధపడుతూ ఉంటాడు, ఔషధం. రెండవది దానం, మూడవది జపం, నాలుగవది హోమం. తచ్చాంతి ఔషధై దానై జపహోమాద్యభి ఉన్నాయి, యోగం వగేరా. వీటి వల్ల వాటిని తగ్గించుకోవచ్చు, కానీ అసలు లేకుండా చేసుకోవడం అసాధ్యం. అయిపోయిందా ఆ ప్రశ్న? మరొకటి చదువు. ఇప్పుడు ప్రారంధ కర్మను ఈ జన్మలోనే తప్పక అనుభవించాల్సిందని చెప్పారు. అయితే ఈ ప్రారంధ కర్మను సమర్థవంతంగా ఎట్లా అనుభవించాలో ఉపాయం చెప్పండి. ఎట్లా అనుభవించాలో చెప్పాను కదా. ఇప్పుడు అది చక్కగా అది శరీరానికి కాదు నాకు కానీ తెలుసుకోగలిగితే మంచిదే. లేదు శరీరం అనిపిస్తుంటే కాస్త చూసేవాడుగా ఉండు. ఇంకా అది కదా తచ్చాంతి, అది కొంచెం శాంతి చేసుకోవడానికి ఔషధం, దానం, జపం, హోమం ఇలాంటివి చేస్తూ ఉండు. హోమం ఇంకా హోమాద్యవి ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ యోగం కూడా అలాంటిదే, కొంతవరకు తగ్గిస్తుంది, శాంతింపజేస్తుంది. అంతే, అసలు లేకుండా చేయదు. ఈ ఖైదు రాసి అయితే అడుగు, దగ్గర ఉన్నవాడు అడగచ్చు. అడగడానికి ఏం శంకకండి, ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తున్నాను, అంతకన్నా ఏం లేదు. ఇందులో ఎవరు కూడా ఎందుకు ఏమి సంశయించక్కర్లేదు. అడిగితే ఇలాంటిది అడిగితే ఏమనుకుంటారో ప్రతిమోహన్ అనుకోవద్దు. మీకు తెలిసింది అడిగి తెలుసుకోండి, తప్పులేదు. ఎవరేమనుకుంటే మనకు కావాల్సిన మనం చూడాలి. విషయాల్లో సుఖం లేదని తెలుసుకున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ వాటి వెంట మనసు పరిగెడుతుంది. దానిని భగవంతుని వైపు తిప్పడం ఎలా? ఓ చిన్న ఉదాహరణ మా వాళ్ళకి అంతా తెలుసు అనుకోండి, మళ్ళీ చెబుతాను. అది ఒక విద్యార్థి పరీక్ష పాస్ అయితే వెంకటరమణమూర్తికి తలనీలాలు అర్పించుకుంటాను అని మొక్కుకున్నాడు. పరీక్ష పాస్ అయిపోయింది. అక్కడి నుంచి ఏదో కారణాంశాలు వాడికి డబ్బు కుదరడం, వాడితో వెళ్ళడం కాలేదు.
6 నెలలు అయిపోయింది, జుట్టు బాగా పెరిగిపోయింది. వాడు ఏదో రాసుకుంటున్నాడు, వాడి ఇంటర్మీడియట్ అయింది, బిఏలు చదువుతున్నాడు, ఏదో రాసుకుందాం అంటే ఈ కళ్ళ మీదకి వచ్చి జుట్టు పడిపోతున్నది, కనబడుతుంది. అస్తమా ఇలా అనుకోవడం, మళ్ళీ రాయడం. ఈ కాగితం చేయి పెట్టబట్టి కాగితం ఎగిరిపోతున్నది. ఇట్లా రాసుకున్నప్పుడు అస్తమానం ఇదేంటి వాసన అని చెప్పి అలా తల ఎగరేసి రాసుకుంటున్నాడు. ఇలా కొద్ది రోజు అయింది. అలా 3-4 నెలలు అయిన తర్వాత కానీ ఆ మొక్కు తీర్చుకోవడం అవలే. తర్వాత వెళ్ళాడు, మొక్కు తీర్చుకున్నాడు, గుండి చేయించుకున్నాడు, వచ్చాడు. మళ్ళీ కొంచెం రాస్తూ ఇలా అనడం చేస్తున్నాడు. అదేమిరా ఇప్పుడు ఇంకా ఎలా అంటున్నావు అంటే, అవును నేను అదే అనుకుంటున్నాను, ఏం చేయడం అది అలవాటు అయిపోయింది అన్నాడు. అట్లాగా ఈ అలవాట్లు ఉన్నాయే, ఆ రకంగా అవన్నీ బాధపడతాయి. ఏదో అలవాటు, ఆ అలవాటు నుంచి తప్పించుకోవడం ఎలా అది చూడాలి. చదువుమైనది విషయాల్లో సుఖం లేదని తెలుస్తున్నప్పటికీ మళ్ళీ వాటి వెంట మనసు పరిగెడుతుంది, దానిని భగవంతుని వైపు తిప్పడం ఎలా? ముందర అసలు ఆ విషయాలు మరణిస్తే తప్ప భగవంతుడు ఏమో తిరగదా, ఎందుకు తిరుగుతుంది? అది అనుభవిస్తున్నప్పుడు ఎప్పుడైనా ఒకప్పుడు గట్టిగా తగిలినప్పుడు జ్ఞాపకం వస్తాడు భగవంతుడు. ఉట్టిన భగవంతుడు జ్ఞాపకం రాడుగా. ఒరే బాబు ఎందుకురా నువ్వు ఇంతకాలం వృధా చేస్తావు, భగవంతుడు పెట్టుకోరా మనసు అంటే అలాగే అంటాడు. కానీ భగవంతుడు వైపు ఎందుకు ఉంటుంది? భగవంతుడు ఉన్నాడో లేడో, అసలు ఉంటే ఉండని, వాడి పని వాడిది, మన పని ఉంది అని. ఈ విషయంలో ఉండే ఆకర్షణ ఎటువంటిది అంటే అది ఏమీ దేనికి లక్ష్య పెట్టదు. వాటిని ఎన్నిసార్లు అనుభవించినా, ఎన్నిసార్లు అయింది ఎముకలో ఏముంది, నా రక్తమే నేను తీసుకుంటున్నానని ఆ నక్కకి దానికి ఇప్పుడు ఆ జ్ఞాపకం రావలే, దానికి తెలియదు. అది అంతే చేస్తున్నాడు, మళ్ళీ అదే చేస్తున్నాడు. అది అందుచేత విషయముల యొక్క పరాంగుతం కావాలి అంటే ఏం కావాలి, ఎట్లా చేయాలి? నీకు ఏదైనా జీవితానికి ఆదర్శం పెట్టుకో. ఆదర్శం లేని జీవితం చుక్కాని లేని నౌకవలే, ఎండిన ఆకువలే ఎటుగా ఇస్తే అటు ఎగురుతూ ఉంటుంది. అట్లాగే నీ జీవితం నడిచిపోతుంది. ఎంత జీవితాలు పోవడంలే, వస్తున్నాడు కూర్చున్నాడు వస్తున్నాడు, అట్లాగే మన జీవితం అయిపోతుంది. అంచేత మనం భగవంతుడు వైపు తిరగాలి అంటే విషయం పోయే మనసును అంటే ఎలా తిప్పగలం? ఎలా తిప్పుతాం? జీవితానికి ఆదర్శం పెట్టుకో, ఏదో ఒక ఆదర్శం. అప్పుడు నీకు కొంతవరకు ఈ ఓ విద్యార్థి ఉన్నాడు, వాడు ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయినాడు. ఫెయిల్ అయిన తర్వాత ఎలాగోలాగా కాలం గడపాలి. అప్పుడు మెట్రికులేషన్ కట్టాడు. మెట్రికులేషన్ అంటే యూనివర్సిటీ ఎగ్జామ్స్, ఎస్ఎల్సి అంటే గవర్నమెంట్ ఎగ్జామ్. మీకు ఏమైనా తెలుసుకుని లేదో, జరిగిన సంగతే చెప్తున్నాను, జరగంది కాదు, ఊహించి చెప్పింది కాదు. అసలు ఏం చేశాడంటే మెట్రికులేషన్ కట్టాడు. మెట్రికులేషన్ కడితే వాడేమో అందులో ఫెయిల్ అయ్యాడు. 1 మార్లు 2 మార్లు 3 మార్లు 5 మార్లు ఫెయిల్ అయ్యాడు. ఈసారి సబ్వేసం మళ్ళీ కట్టాడు, అప్పుడు ఫెయిల్ అయ్యాడు. 7వసారి ఎట్లా ఒకదాకా మొత్తానికి పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత వాడికి ఆ పట్టుదల అంతవరకు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, ఏదో మామూలుగా బడిపంతులకి క్వాలిఫికేషన్ ఆ ఎస్ఎల్సి ఫెయిల్ అయినా సరే ఇచ్చేవారు ఆ రోజుల్లో. అయితే అంచేత ఏదో చేసుకుంటున్నాడు, ఏదో మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. చాలా ఆనందపడ్డాడు. ఆ మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ బీఈడీ కూడా చేశాడు. బీఈడీ అసిస్టెంట్గా వచ్చిన కొద్ది రోజులకే చనిపోయాడు. అయినా పట్టుదలగా సాధించాలని అనుకున్నాడు కనుక ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ వెళ్ళాడు. అట్లా మనం కూడా ఆ ఇంద్రియాన్ని అటువైపు నుంచి ఇటు మరల్సిన అవసరం తెలుసుకుంటేనే కనబడదు. అది అవసరం తెలుసుకోవాలి ముందర. వాడికి ఏంటంటే వాడు ఎప్పుడు తీసేస్తారో టెంపరీ ఉద్యోగం, ఎస్ఎల్సి ఫెయిల్ అయిన వాడికి అంటే ఎప్పుడు తీసేస్తారో బెంగ. అది పాస్ అయిపోతే అందుకోసం మెట్రికులేషన్ అయితే సులువుగా పాస్ అవుతుంది అనుకున్నాడు. యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కనుక ఎస్ఎల్సికి 3 సార్లు కన్నా ఎక్కువ అలౌ చేయరు. ఇప్పుడు అయిపోయింది, ఆఖరి పాస్ అయ్యాడు. బీఈడీ కూడా అయినాడు. ఎంతో కొద్దిగా పనిచేసాడు, పోయిన తర్వాత చనిపోయాడు అనుకోండి. అంటే పట్టుదంటే అది ఉండాలి. ఏది మనకు కావాలో అటు దృష్టి పెట్టాలి. పెడితే ఇవన్నీ వీటికి సర్దుకుంటాం. చూడండి, ఎల్లుండి పరీక్ష, మంచి టీవీ ప్రోగ్రాం వస్తున్నది రేపు, ఇవాళ రేపు కూడా పరీక్ష ఎల్లుండి. వాడు విద్యార్థి, వాడి మనసు ఎంతసేపు ఇటువైపు ఎంతవరకు టీవీ చూడడం అలవాటు అయిపోయింది. వాడి చదువు ఇప్పటికే కొంచెం అలా ఇలా ఉంది. అంచేత ఏమైనా సరే పరీక్ష పాస్ అవ్వకపోతే వాడిని ఆ హాస్టల్ నుంచి పోమంటారు. వాడికి ఏదో పూర్ స్టూడెంట్స్ హాస్టల్ ఉంది, అందులో చదువుకుంటున్నాడు. వాడు చదివించే ఓపిక లేదు. ఆ తర్వాత నిష్కారం అయిపోతుంది. ఎట్లాగైనా పరీక్ష పాస్ అవ్వాలి,
ఇది ప్రసెంట్ ప్రవేశించుతుంది వాడికి పట్టుదల. అయితే ఇట్లా అవుతుంది ఇది ఆ టీవీ ప్రోగ్రామ్ పూర్తి వెళ్ళేది, నిన్న వెళ్ళేది, ఇవాళ వినాలి, దానికోసం వాడి దృష్టి అప్పుడు ఏమవుతుంది? టీవీ ప్రోగ్రామ్ మీద ఉంటుందా, చదువు మీద ఉంటుందా చెప్పండి? వాడు ఎలాగోలాగి పరీక్ష పాస్ అవ్వడం ఇప్పుడు ఏం చేయాలి? ఆ రేయింపోడు దాని మీదే ఉంటాడు పరీక్ష పాస్ అయ్యేదాకా. అంచేత ఆ రకంగా ఒక మనిషి ఏది సాధించాలి, ఏమిటి కావాలి, నువ్వు నిశ్చయం చేసుకో. జీవనకాల లక్ష్య స్థిరకరం మొట్టమొదటి. నీ బుద్ధిమంతుడు కనుక, బుద్ధి ఉన్నది కనుక ఆలోచించుకొని ఏది మనం సాధించాలి ఈ జీవితంలో అని మొట్టమొదటి యోచన చేసుకుని దానికి తగినట్టుగా నిర్ణయం చేసుకుని దానికి అనుగుణంగా తత్వాన్ని మార్చుకో. అప్పుడు ఇవన్నీ కూడా నేను బాధించవు. ప్రశ్న చదువు. విషయాల్లో సుఖం లేదని తెలుస్తున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ వాటి వెంట మనసు పరిగెడుతుంది, దాన్ని భగవంతుని వైపు తిప్పడం ఎలా? భగవంతుడి వైపు తిప్పొద్దు, నీవేపు తిప్పుకో. మొదట చాలా భగవంతుడి వైపు చాలా చూడు మొట్టమొదటి. అందుకే ఏం చెప్తున్నాను, జీవనకాల లక్ష్య స్థిరకరం. ఈ జీవితం తాలూకు ప్రధాన కర్తవ్యం ఏంటి, ఏమిటి సాధించాలి జీవితంలో? ప్రతి జంతువు మనం చేసే పనులు చేస్తున్నది. ఆహార నిద్ర భయం మైథునాశ్చ పశుభిర్ నరాణం సమం. పశువులు కూడా వాటికి ఆహారం తీసుకుంటాయి, అవి నిద్రపోతాయి, వాటికి భయము ఉన్నది, అవి బిడ్డలు కంటున్నాయి. మానవుడు ఇంతకన్నా ఏం చేస్తున్నాడో ఆలోచించండి. ఏం చేస్తున్నాడు వాడు చూడండి, ఆలోచించండి. ఆహారం వాడికి కావాల్సిన ఆహారం చేస్తున్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటి, మానవుడిలో విశేషం చెప్తా, జాగ్రత్త వినండి. మనుజుండై పశువౌట కంటే పశు జన్మం వెచ్చు, నీ వెట్టు దానిని పుట్టించిది ఒట్లు చేయునది. హా నిర్భాగ్యతన్ జ్ఞానమెల్లను వ్యత్యస్తం చేసి నీ విధులను ఉల్లంఘించదని నేను దండన కర్హుండను కావువే నను దయన్ సద్భక్త చింతామణి అంటాడు. మనుడై పశువుడం కన్నా పశుజన్మే గొప్పదట. ఎందుకట? నువ్వు ఎట్టుదాన్ని పుట్టించావు, అలాగే బతుకుతుంది. ఆవు మాంసం తినదు, పులి గడ్డి వెయ్యదు, అవి ఎట్లా అలాగే బతుకుతాయి. మానవుడు మాంసం తింటాడు, గడ్డి వేస్తాడు, అది చేస్తాడు. అంతేకాక వీడికున్న బుద్ధి జ్ఞానమెల్లను వ్యత్యస్తం చేసి నీ విధులను ఉల్లంఘించదని నేను దండన కర్హుండను. నీ విధులు అన్నీ ఉల్లంఘిస్తావు. వాడికి ఏదో రుచికాలం వ్యవహారం మంచి చెడ్డా ఉంటుంది. మానవుడికి అలాంటివి ఏం లేవుగా. ఇచ్ఛా విలాసంలో వ్యవహరిస్తాడు. అంతేకాదు అనేక విషయాల్లో వాడు భగవంతుని ఇచ్చిన విధుల్ని ఉల్లంఘించి పండ్లు ఎందుకు ఇచ్చాడు, ఏం చేయడం కానీ, ఎటువంటి ఆహారం తీసుకోవడానికి ఇచ్చాడు, శరీరం ఎలా నిర్మాణం అయింది, వీటిని పరిశోధన చేస్తే ఆ ఆవు శాఖాహార జంతువులు ఎలా ఉన్నాయి అటువంటి నిర్మాణం మానవుడి నిర్మాణం. అసలు వీడికి మాంసాహారం తినవలసిన అవసరం ఉంది, కానీ మాంసాహారం తింటాడు. అంతేకాదు చదువుతారు, చందనాడుతారు, ఎన్నో రకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఎందుకు చూస్తున్నాడు? మనుజ పశువు ఇంకా హీనంట. మనుజుండై పశువుటి కంటే పశుజన్మం తెచ్చు, నీ ఎట్లు దానిని పుట్టించేది వాడు చేయగలది. హా నిర్భాగ్యతను జ్ఞానమెల్లను వ్యత్యస్తం చేసి నీ విధులను ఉల్లంఘించదని నేను. మీరంతా యోచన చేసుకోండి, మనంతా రాబోయే కాలంలో ఏమనుభవిస్తామో ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన క్రమక్రమంగా ఇప్పుడు ఏదో చికెన్ అక్కడ ఇక్కడికి ఒకప్పుడు వచ్చింది, పోయింది అనుకోండి, ఇప్పుడు అక్కడ ఆరంభించింది. ఏ రకంగా కొత్త కొత్త వ్యాధులు ఎన్నో వస్తున్నాయి. ఎయిడ్స్, కొత్త కొత్త వ్యాధులు ఎన్నో, క్యాన్సర్, ఎంతమంది బాధపడుతున్నారు. అది ఎందుకు వచ్చింది ఒకటి సీరియస్గా ఏదో వచ్చింది కావాల్సిన డాక్టర్ అంటే చెప్తారు. ఇప్పుడు ఎంతమంది ఆ వైద్యశాలలు ఎన్ని పెరుగుతున్నాయి, డాక్టర్లు ఎంతమంది సంఖ్య పెరుగుతున్నది. ప్రతి సంవత్సరం ఇంకా మరికొందరు మెడికల్ కాలేజెస్ పెట్టాలని కోరుకుంటున్నారు. అంతా ఏమిటి, దేనికి సంబంధం, ఇవన్నీ చేసుకోండి. చదివేది క్వశ్చన్ మళ్ళీ వారు విషయాల్లో సుఖం లేదని తెలుస్తున్నప్పటికీ మళ్ళీ మళ్ళీ వాటి వెంట మనసు పరిగెడుతుంది, దానిని భగవంతుని వైపు తిప్పడం ఎలా? అందుకే ఈ సంగతి తెలుసుకో. అనేక మంది చూడు, ఎందుకు భగవంతుడు సృష్టిలో ఇన్ని రకాల వైవిధ్యం పెట్టాడు. ముసలివాళ్ళు ఉంటారు, యువకులు ఉంటారు, పిల్లలు ఉంటారు, మరి అంగవైకల్యం గల వాళ్ళు ఉంటున్నారు, మరి తర్వాత ఏమో రకరకాల బాధలతో ఉన్న వాళ్ళు ఉంటున్నారు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. ఇన్ని రకాలు కనబడుతున్నారుగా. ఒక మారు సిద్ధార్థుడు అశోక్ అంటే అతని కుమారుడు శుద్ధోధనుని కుమారుడైనట్టు ఆ సిద్ధార్థుడు కుమారు పట్టణం చూస్తానని బయలుదేరుతాడు. వాడికి తగిన ఒక రథంలో ఒక రథం సోదకుడి నుంచి పంపిస్తారు. వాళ్ళంతా తిరుగుతుండగా
వాడు మొట్టమొదటిసారిగా చూస్తాడు. వాడెవడో ఈడుస్తూ వెనకాల పెడతాడు, ఏదో ఒక కట్టెల మీద వండు పెట్టి పెడుతున్నాడు. ఎందుకలా పెడుతున్నాడు అడుగుతాడు. అడిగితే వాడు చచ్చిపోయాడండి, అందుకోసం. చచ్చిపోతారా? ఏం చచ్చిపోతాడు? ఏం చచ్చిపోయాడు అంటున్నాడు వీడు. సరే మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక ఆమె వంగిపోయింది, వంగిపోయి కర్ర ఊసపట్టుకుని నడుస్తుంది. అదేంటి అలా ఉంది అని అంటున్నాడు. అంటే అంతేంది, ఎవరైనా ముసలితనంలో అలాగ అవుతాను నిజమా అంటాడు వాడు. ఇలాంటివన్నీ మొట్టమొదటిసారి చూస్తాడు. వాడికి ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటి ఇదంతా ఇలా ఎందుకుంది అని వాడు అక్కడితో దాని గురించి ఆలోచన చేస్తాడు. ఆఖరికి ఒక రాత్రి ఇప్పుడు వెళ్ళేది భార్య బిడ్డని కూడా వదిలేసి అడవికి పోతాడు. పోయి తర్వాత బోధికృష్ణ ఎదుగు వాడు బోధ జ్ఞానం తర్వాత గ్రహించడం అందరికీ చెప్పడం జరుగుతుంది. అంటే తెలుసుకోవాల్సింది ఏమిటనమాట, మనకి ఇవన్నీ పాఠాలు ఎన్నో ఉన్నాయి. అంగవైకల్యం గలవాళ్ళు కనబడుతున్నారు, గుడ్డి వాళ్ళు కనబడుతున్నారు, రకరకాల రోగగ్రస్తులు కనబడుతున్నారు, ముసలివాడు అయిన వాళ్ళు ఉంటారు, అనేక రకాల ఈతి వాళ్ళతో ఉన్నవాళ్ళు ఉంటారు, ధనం గలవాళ్ళు ఉంటారు, ధనహీనులు ఉంటారు, రకరకాలుగా ఇంత ఇన్ని రకాల ఏమిటి దే ఆర్ ఆల్ లెసన్స్ ఫర్ అస్. ఒకనాటికి నువ్వు ఇలాగే అవుతావా అని చెప్పడం ముసలివాడిని చూసి గ్రహించవలసింది. అట్లాగా అవి గ్రహించుకొని మనం విషయంలో సుఖం లేదు, ఇవి మనని ముట్టనే భ్రమింపజేస్తున్నదే. విషయం ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినాను, విషయంలోనే సుఖం ఉంటే ఆ విషయం ఎప్పుడైనా సుఖం ఇవ్వాలి. అది ఇస్తుందా? లేదా ఏదో రోగంతో బాధపడుతుంటాడు అనుకోండి, వాడు జ్వరంతో కర్తలో బాధపడుతుంటాడు. భార్య అంటే వాడికి మహాప్రీతి, ఆ సుఖంతో సంబంధమైన మరొకటి లేదే లేదు లోకంలో అనుకున్నాడు. ఇప్పుడు ఆమె దగ్గరికి వస్తే దూరం పోమంటాడు. అంచేత వాడు రోగగ్రస్తుడు. అట్లాగా ఈ విషయాల్లో సుఖం ఉండదనేది ఒకటి భ్రమ, అది ముందర గ్రహించాలి. తర్వాత ఇంకోటి వీటి గురించి పాఠాలు తీసుకోవాలి. మనకి ఓనాటికి ఆ గతి తప్పదు అని. ఎంతో చనిపోయిన వాళ్ళని చూస్తున్నాం, ఎంతో ముసలి వాళ్ళని చూస్తున్నాం, ఎన్ని రకాల రోగగ్రస్తులు చూస్తున్నాం, అనేక రకాల రోగాలు. క్యాన్సర్ బాబు ఇక్కడ ఆమె దగ్గరికి వెళ్ళాను, కుమారు పాపం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. నాకు ప్రాణం పోయేటట్టు చెబుతుంది ఏదైనా అన్నది. అంటే ప్రాణం కూడా ఇంకక్కర్లేదు, వద్దనిపిస్తుంది. ఎవరైనా ప్రాణం పోతుంది, ఏమైనా పోలేదు అంటే ప్రాణాన్ని పోవడం గొప్పగా. అటువంటిది ఆమె ఎందుకని ఆ బాధ భరించలేకుండా ఉంది, క్యాన్సర్ బాధ. అది ఎట్లా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి ఇతరులకి ఏం తెలుస్తుంది? అటువంటి వాళ్ళు ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఏమిటి వాడికి కారణం ఏంటి, ఈ లోకాలు ఎందుకు వస్తాయి అని కాస్త గ్రహించుకొని విషయం వైపు విముఖత్వం కలిగి భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఎంతకీ సృష్టికర్త ఉన్నాడు లేడు నేను ఎప్పుడు చూడలేదండి అన్నాడు విద్యార్థి. నీకు చూపిస్తాను చూస్తావా అంటే అంతకన్నా చూపించడైతే అన్నాడు. అంటే నీ బుద్ధికి పదులు పెట్టి ముందర నేను చెప్పింది ఫాలో అవ్వు అంటే సరే. ఈ ఫ్యాన్ తిరిగేస్తున్నా గిరిగిరా ఆ రెక్కలు తిరుగుతున్నాయి, దానికి ఏమిటి ఆధారం అని అడిగా. అంటే రాడ్ ఉంది కదండి, అయితే రాడ్ తిరుగుతున్నదా? తిరగడం లేదు. మరి తిరిగేదానికి తిరగని ఆధారం అంటావా? అవునండి. ఆ బొమ్మలన్నీ సినిమా అంతా టీవీ స్క్రీన్ మీద కనబడుతున్నది, ఆ బొమ్మలన్నీ వచ్చి ఆడుతున్నాయి పోతున్నాయి. ఇప్పుడు ఆ బొమ్మలు కదులుతున్నాయి, ఆడుతున్నాయి, ధ్వని చేస్తున్నాయి, కానీ ఆ స్క్రీన్ ఏమవుతున్నది? ఆ స్క్రీన్ తీసామనుకో ఏమవుతాయి బొమ్మలు? అటు ఆడిపోయి బొమ్మలు అటు ఆగిపోతుంది కదా. అంచేత ఆ కదిలేటటువంటి బొమ్మలకి కదలని స్క్రీన్ ఎలాగ ఆధారము, ఈ రకంగా తిరిగే ఫ్యాన్కి తిరగని రాడ్ ఎలాగ ఆధారము, తిరిగే చక్రానికి కదలని నేల ఎలాగ ఆధారము, అట్లాగే ఆకారము కంటికి కూడా ఆధారమైంది ఒకటి ఉండాలి. ఏమిటది ఉండాలి? నిరాకారమై ఉండవాలి. ఆకారం అనృతం విద్ధి, నిరాకారంతో నిశ్చలం. దీనికి ఆధారం నిరాకారం నిశ్చలం, అది ఆధారం దీనికి ఉంది. దానికి చావు పుట్టుకలు లేవు, ఆద్యంతములు లేవు, అది నిరాకారం కనుక. ఆకారం అంటే కొన్ని అంశముల యొక్క కూడిక. శరీరం ఉన్నదంటే పంచమహాభూతముల యొక్క కూడికే శరీరం. కొన్ని వస్తువుల సముదాయం ఆయన మారుతుంది, మళ్ళీ విడిపోతాయి కొన్నాళ్ళకి. అంటే పుట్టడం ఉంది, కొన్ని కలిసినప్పుడు పుట్టింది, మళ్ళీ కొన్న విడిపోతుంది, చేస్తాడు, అయిపోయింది. ఇట్లా నడుస్తుంది ప్రతిదీ కూడా. అట్లాగే అన్నీ కూడా ఈ భవనం ఉంది, ఇంత చక్కగా ఉంది అనుకుంటున్నాం, ఇది ఒకప్పుడు తయారైంది, ఇప్పుడు ఉంది, సిద్ధం అవుతూనే ఉంటుంది, కొన్నాళ్ళకి కొన్నాళ్ళు పూర్తిగా పోతుంది. అంచేత ఆకారం అనృతం విద్ధి, కనబడే దృశ్యమానం ఇదంతా కూడా
మన కళ్ళకి కనబడింది, చెవుడికి కనబడింది, ఒంటికి తెలిసేది, మరి నాలుగుకి రుచి కొనేది, వాసన గురించి ఇవన్నీ కూడా శబ్దశృతి రూపరసంగం అనే ప్రపంచం అంతా మనం దాని వల్లగా తెలుసుకుంటున్నాం. ఈ సర్వప్రపంచము కూడా అనృతం అంటే కొన్నింటి కూడికలు ఏర్పడింది, మళ్ళీ విడిపోతుంది. అంచేత ఇది సత్యము కాదు, స్థిరము కాదు, మార్పు చెందుతూ ఉంటుంది. సత్యం కాదు, మార్పు చెందేది. మార్పు చెందేదానికి మార్పు చెందదు ఆధారం ఉండి తీరాలి. ఈ ఆకారానికి అంతటి కూడా ఒకటి ఆధారం ఉండి తీరాలి. అది నిరాకారమై ఉండాలి. నిరాకారంతో నిశ్చలం. ఏతత్ తత్వోపదేశేన నా పునర్భవ సంభవ అంటాడు అష్టావకుడే మునీంద్రుడు. అంటే దాని అర్థం ఏమిటి? దీనంతటికీ ఆధారమైంది ఒకటి ఉండి తీరాలి. మీరు దేవుడును, క్రైస్తును, రాముడును, కృష్ణుడు ఏదో పెట్టుకుంటావు, గుర్తు ఏది పెట్టుకుంటావు? నీకే ఏదైనా గుర్తుపెట్టు. ఒకటి పానీ అంటాడు, ఒకటి తన్ని అంటాడు, వాటర్ అంటాడు, ఒకటి నీళ్ళు అంటాడు. ఏదైనా విషయం ఒకటిగా అవునా కదా? అట్లాగే దీనంతటికి కూడా నిరాకారం ఒకటి ఆధారం ఉండి తీరవలే. నిరాకారంతో నిశ్చలం, దానికి ఆది అంతము ఉండడానికి వీలే. ఎందుకు? నిరాకారం కనుక. ఆకారానికి ఆద్యంతం ఉంటాయి, కొన్నింటి కూడిక విడిపోతుంది. అది ఏది కూడిక కాదు, దీనికి ఆధారమైంది కనుక, నిరాకారమైంది కనుక, స్థిరమైంది కనుక, సత్యమైంది కనుక ఎల్లప్పుడూ ఉండేదే. ఇది మార్పు చెందుతూ ఉంటుంది. ఆయన ముందే తెలుసుకో. భగవంతుడు ఉన్నాడు, అది భగవంతుడును, కృష్ణులను, రాములను, నీ ఇష్టం పేరు అన్నీ గుర్తులే, ఏదో గుర్తు పెట్టుకో. నేను ఇప్పుడు మీకు నా భావాలు చెబుతున్నాను. ఎలా చెప్తున్నాను? భాష గుర్తు కదా, భావానికి గుర్తు. భావం కమ్యూనికేట్ చేస్తున్నానా? భాషను నేను వినిపిస్తున్నాను, ఆ భాషలోకి మార్చి చెప్తున్నాను అన్నమాట. మీరు దాన్ని కూడా అలాగే గ్రహిస్తున్నారు. భాషను మళ్ళీ మార్చి భావానికి కింద మార్చుకుంటున్నారు. అందుచేత ఇవన్నీ గుర్తులు తప్పమనేటి కాదుగా. అంచేత ఆ భగవానుడు నిరాకారమైంది ఎట్లా అనుభవిస్తావు? ఏదో గుర్తుపెట్టుకుంటున్నావు. నిరాకారంతో నిశ్చలం, అది దాని గుర్తు. కొందరు రాముడు అంటాడు, కృష్ణుడు అంటాడు, విష్ణువు అంటాడు, ఈశ్వరుడు అంటాడు, క్రైస్తు అంటాడు, మహమ్మద్ అంటాడు. ఏదో ఒకటి, ఏదో గుర్తుంది. అవన్నీ గుర్తులు తప్పనట్టు కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, జరిగింది ఒక మారు. ఓ రైల్వే క్యాంటీన్ దగ్గర ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక దగ్గర ఆ క్యాంటీన్ దగ్గర ఆగింది. అక్కడేమో వాడేమో టిఫిన్ ఆర్డర్ ఇచ్చే ఒకటి తెచ్చాడు. అక్కడ ఈ అందులో కాస్త కారం ఎక్కువగా ఉంది. ఇడ్లీ సాంబార్ వేసుకున్నారు అంతా కూడా. అక్కడ నలుగురు. ఒకడు అంటాడు, తన్ని కూడా పా అని కేకలేస్తున్నాడు. హే నీడితే అని వీడు అంటాడు. బ్రింగ్ వాటర్ వాడికి కేకలేస్తున్నాడు. పనిలవో అంటున్నాడు ఇంకోడు. వాడు వస్తున్నాడు. వాడికి ఇన్ని రకాలు మాట్లాడుతుంటే వాళ్ళందరికీ కావాల్సింది ఒకటే, కానీ వాడికి భాష వేరు. కావాల్సింది ఒకటే, అందరికి కావాల్సిన నీళ్ళే. ఆ కారానికి తట్టుకోలేక కావాల్సిన నీళ్ళు కావాలి. ఆ సెర్వరు ఈ నీళ్ళు పుట్టుకు అంతే, అందరూ అదే అడుగుతున్నారు. కానీ వాడేమన్నాడు? పాని కూడా పా అంటాడు, తల్లి కూడా పా అంటాడు, పని లేవో అంటాడు, డ్రింక్ వాటర్ అంటాడు. వీడేంటి నీడితే అంటాడు. ఒక్కొక్కడు ఒకటి. భాష వేరు కానీ భావం ఒకటేగా. అందరికీ కావాల్సిన నీళ్ళే, కానీ తెలియక వాడికి అక్కడ పానీయం అంటే ఏది వాటర్ ఇల్లు కేకలేదు, వాళ్ళు ఇల్లు కేకలేదు, కట్టాడుకుంటూ ఉంటారు అర్థం లేకుండా. అట్లాగా మా దేవుడు గొప్ప అని పిచ్చి విధంలాగా కొట్టుకుంటూ ఉంటారు. ఒకప్పుడు కొట్టుకున్నారు ఈ దేశంలో కూడా, వైష్ణవుని శైవుని. అలా ఏడుస్తూ ఉంటారు అనుకోండి. వాళ్ళకి అమ్మదేయండి, మీరు అర్థం చేసుకోండి చక్కగా. బ్రహ్మానందం అన్ని లౌకిక ఆనందాల కంటే ఉన్నతమైనది, గొప్పది అని ఎలా తెలుసుకునేది? అసలు అంత గొప్పది ఉందని ఎలా నమ్మాలి? పోయి వెరివాళ్ళ ఇప్పుడు నేను చెప్పింది మీరు వినలేదని ఆ ప్రశ్న వేసిన వాడు వినలేదు. ఇక్కడ వచ్చిన విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అన్నట్టుగా కూర్చున్నారు. నేనేది మీరంతా సత్యనారాయణ స్వరూపం రుజువు చేశాను కదా. మరి బ్రహ్మానందం అంటే ఉన్నదా లేదా అన్న ప్రశ్నే ఉంది. ఈ ఆనందం ఏమీ లేకుండా మీరు అసలు మీరే సత్యనారాయణ స్వరూపం వేరే రుజువు చెప్తే గాఢ నిద్రానుభవాన్ని విశ్లేషణ చేశారుగా. గాఢ నిద్ర అందరికీ వస్తుందా ఇప్పుడు ఒకనాడు? అసలు గాఢ నిద్ర వస్తున్నదా తెలుసునా? మెరకువ కళ గాఢ నిద్ర మూడు ప్రతి వాళ్ళు అనుభవిస్తున్నదే కదా. దాన్ని ఆ మాత్రం మరి నేను వివరణ ఇచ్చాను కదా, అవునా కదా? ఇప్పుడు మీరు విచారించుకోండి, అది తెలుసుకోండి. తెలుసుకుంటే మీకు బ్రహ్మానంద అనుభూతి అంటే ఏమిటో తెలుస్తుంది. అది బాగా తెలుసుకోండి. ఇప్పుడు పొందేది సుఖదుఖాలే, మెరకులో కానీ కళ్ళలో కానీ. అది ఆనందం, అక్కడ ఆనంద స్థితి. అది దాన్ని విశ్లేషణ చేసుకుని అర్థం చేసుకుని మీ నిజస్వరూపం అదే అని గుర్తించుకొని చక్కగా హాయిగా జీవించండి.
సాధనలో తమో గుణం అంటే నిద్ర బద్ధకం ఏమి చేయబుద్ధి కాకపోవడం అనేది కూడా ఒక అడ్డంకే కదా, దాన్ని ఏ విధంగా అధిగమించాలో తెలియపరచగలరు. 2 చెంపకాయలు కొడితే సరిపోతుంది. లేదా లేకపోతే అప్పుడు లేచి కాస్త ఒళ్ళు గుంజు, అది కదా ప్రాణాయామం చెయ్యి, ఏదో ఒక ఉపాయం చేత దాన్ని పట్టుకోవాలి. దాన్ని చెప్పినట్టు మనం వినాలంటే బానిస బ్రతుకు వద్దంటాను. బానిసలుగా బ్రతకొద్దు, స్వతంత్రంగా స్వేచ్ఛగా హాయిగా బ్రతకండి, యజమానులుగా బ్రతకండి. బానిస బ్రతుకు ఎంతో కష్టమైంది, నీచమైంది. ఈ బానిస బ్రతుకు వద్దు. ఇంద్రియాలు మనసు నువ్వు చెప్పిన అవి నీకు చెందినవా, నువ్వు దానికి చెందినవాడివా ఆలోచించుకో. మనస్సు ఇంద్రియాలు అవి నీకు చెందినవా, నువ్వు వాటికి చెందినవాడివా విచారణ చెయ్యి. నీకు చెందినవా నువ్వు చెప్పినట్టు అవి వినాలా, అవి చెప్పినట్టు నువ్వు వింటావా, అది ఆలోచించుకో. బీ మాస్టర్స్, డోంట్ బీ స్లీవ్స్. అయిపోయిందా, ఇంకా ఉందా? వయసులో ఉన్నప్పుడు భగవంతుడు అంటే చదువు అంటారు, చదువు తర్వాత భగవంతుడు అంటే పెళ్లి అంటారు, పెళ్లి తర్వాత భగవంతుడు అంటే పిల్లలు అంటారు, పిల్లలంటే బాధ్యతలు అంటారు. భగవంతుని తెలుసుకోవాలంటే బాధ్యతలు అయిపోవాలా? ఎవడా చెప్పేది అనేవాడు ఎవడు? నువ్వే అంటున్నావు. వాడు అంటుంటే నువ్వు వింటున్నావు కాబట్టి నేను అంటూనే ఉంటారు. దానికి ఏముంది? నువ్వు నీ పని అంతా నువ్వు నిశ్చయం చేసుకుని నీకు ఏదైతే నువ్వు గ్రహించగలిగితే దాని ఫాలో అయిపో. మా వాడు ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళని కోరుకుంటాడు ఒక తండ్రి. ఆ వెలుగులో స్కూల్ పైన 10 సార్లు ఫెయిల్ అయ్యాడు. అయినా సరే ఏదో వాడు కోరిక ఎలా ఉంది, వీడు కూడా అనుకుంటాడు అంతే. అక్కడికి ఏదో ఇక లాభం లేదు. ఇదంతా కూడా ఒక గమ్మత్, ఇదంతా ఒక నాటకం. ఇదంతా చక్కగా గ్రహించండి. మీరంతా ప్రేక్షకులు, నటకులు కూడా మీరే వచ్చింది కాకు. ఈ నాటకంలో ఎవరో నటిస్తుంటే మనం చూసి ఆనందించడం కాదు, మనమే నటకులమే, ప్రేక్షకులు కూడా మనమే నటిస్తున్నాం. ఇదంతా అది గ్రహిస్తున్నాం కూడా. అంచేత దీంట్లో జాగ్రత్తగా ఎవరు ఏది కోరుకుంటే వాడు ఏదంటే మనకేమి, మనం ఏది కోరుకుంటామో మనం చూసుకోవాలి, మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడో ఇలాంటి అవకాశం దొరికినప్పుడు ఆ పెద్దల మాటలు వినాలి. పుస్తకాలు చదివి శాస్త్రాలను అర్థం చేసుకునే శక్తి మనకు ఉండదు కనుక అట్లాగైనా చేసి నీ గమ్యాన్ని మొదట నిశ్చయం చేసుకో. ఎవర్ యు ఆర్, ఎట్ వాట్ ఎవర్ స్టేజ్ యు ఆర్, నీ గమ్యం ఏమిటో తెలుసుకో. నీ గమ్యం మొట్టమొదటి విద్యార్థి ఉన్నాడు, స్కూల్ ఫ్రెండ్స్ చదువుతున్నాడు, వాడి ఫ్యాషన్లో వాడి గమ్యం. తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడం తర్వాత గమ్యం. ఆ తర్వాత వాడు ఏ రకమైన బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ గ్రహించడానికి వాడికి ఇంట్రెస్ట్ ఉందో అది దానికోసం ప్రయత్నించిన గమ్యం. తండ్రి ఏమో రే నువ్వు డాక్టర్ కావాలరా అంటాడు. వీడికి డాక్టర్ అంటే చాలా అసహ్యం వీడికి. ఎందుకని వాడు ఎంతసేపు వాడికి వీడికి ఇవన్నీ చూస్తున్నాం, వాడికి ఏవో ఆ రోగాలు వస్తే ఆ రోగాలు తోడు ఇల్లు బాధలు వాడు చూసి ఇల్లు బాధలు ఇదంతా ఏంటిది ఇంతా, నేను ఇంజనీర్ అవుతాను అంటాడు. తండ్రి కదా డాక్టర్ మంచిది, డాక్టర్ వాడు వినకపోతే వాడిని ఏదో బాధపడతారు. అలాంటి తల్లిదండ్రులు ఉంటారు. వాడి తల్లిదండ్రులు వాడు ఎందుకు పనికొస్తాడు, వాడి ఇష్టం ప్రకారం వాడికి కొంచెం దొంగసం ఇద్దామని తల్లిదండ్రులు చాలా అరుదుగా దొరుకుతారు. ఎందుకంటే అంత జ్ఞానం వాడి కోసం ఉండాలి కదా. అంచేత అందులో ఏదైనా దైవ విషయం వచ్చిందంటే వాడు ఏమైపోతాడు బెంగ. అందుకోసం ఎలా అడ్డంగా కలిగిస్తారు కూడా మిదిమిక్కిలి. అంతేకాక అనేక రకాల ఇబ్బందులు కలిగిస్తారు. అందుకే వాడికి తెలియదు, వాడికంటే తెలుసు. వీడికి అది తెలుసుకున్నాడు అనుకో మాట, ఏదో పుస్తకాలు ఏదో ఏ రమణ మహర్షి మాటలో లేకపోతే వివేకానందని హెచ్చరికలో విని వాడికి ఎలా అనిపిస్తుంది. కన్నడ వెళ్ళలేరుగా తల్లిదండ్రులు, అటు కాదు ఇటుగా. అంచేత ఇదంతా ఇలా జరుగుతుండడం న్యాయమే. కానీ బుద్ధిమంతుడైన కురవాడు తల్లిదండ్రులను కూడా ఎదిరించగలడు. తల్లిదండ్రులు ఎవరిని లోకల్ ఎవరిని లక్ష్య పెట్టడు. వాడి గమ్యాన్ని నిశ్చయం చేసుకుని వాడు ఫలా అనుకుంటే ఎవరిని లక్ష్యపెట్టాడు. వివేకానంద విడిచిపెట్టాడా, రామచరిత్ర విడిచిపెట్టాడా, ఎవరు విడిచిపెట్టాడు? వాళ్ళు అట్లాంటి వాడు. అంటే వాడు ఎదిగిన తర్వాత చేశారు. ఎదకముందు పిల్లలకు కూడా చేసినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. ప్రహ్లాదుడు విడిచిపెట్టాడా, వాడు పొడిచేరు చంపేరు ఎందుకు చేస్తాను చేసుకోవాలన్నాడు. వాడికి ఆ భగవంతుని భక్తి పోలేదే. అంచేత ప్రతివాడు కూడా తన గమ్యాన్ని నిశ్చించు, దాని పెయిన్స్ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమవుతుందో తొలగించడానికి సర్వదా మంచి కృషి చేస్తూ ఉండాలి. హరి ఓం తత్సత్. అయిపోయినట్టే కదా, ప్రశ్నలు అయిపోయినాయి. మీరంతా శ్రద్ధాలులై విన్నందుకు చాలా సంతోషమే. కానీ చక్కగా విన్నది డైజెస్ట్ చేసుకోండి. ఇంకా అనుమానాలుంటే మరొక మాట కలిసినప్పుడు వాటిని తీర్చుకోవచ్చు. ప్రస్తుతానికి మన సమయం అయిపోయింది. 6 గంటలు క్లోజ్ చేయాలి. ఇంకా 4 నిమిషాలు ఉంది.
ఈ లోపల స్వస్తి చెబుతాం, మీరందరూ కూడా స్వస్తి చెప్తారు. స్వస్తి అంటే ఇది అలవాటు, సాంప్రదాయం. అందరికీ మేలవాలి, మా ఇంటి పక్కవాడు తప్ప అనేటువంటి బుద్ధిమంతులు ఉంటారు. మనం కోరేది అట్లా కాకూడదు. అందరికీ మేలైతే నాకు కూడా అందుకని నాకు మేలే జరుగుతుంది అనేటువంటి భావంతో స్వస్తి ప్రజాభ్య అని స్వస్తి చెబుతాం. ఇప్పుడు దీని భావం అంతా ఏంటి అంటే ప్రజంతా క్షేమంగా ఉండాలి, చక్కగా పరిపాలకులు బుద్ధిమంతులని న్యాయంగా పరిపాలించాలి. మనకేమో ఇంద్రుడు లేదా పద్యనుడు మేఘుడు చక్కగా వర్షం ఇవ్వాలి, పంటలు బాగా పండాలి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతివాడు కూడా అక్కడ ఏ స్థానంలో వాడు పిల్లలు లేని వాడికి పిల్లలు కలగాలి, ధనం లేని వాడికి ధనం కలగాలి, అది ఈ రకంగా అందరికీ వేరు కలగాలని మొత్తం మీద ఒక ఈ స్వస్తివాచం అని ఇదనం కాలక్షేపం అయిన తర్వాత చేయడం ఆచారం అని ఇప్పుడు స్వస్తి చెప్తారు. అది మీరందరూ కూడా చెప్పి అర్థం చేసుకోండి.